గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు జీ తెలుగు న్యూస్. మెట్రోపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మెట్రోను బీజేపీ అడ్డుకుంటోంది అని అన్నారు. ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ఇప్పుడు కాకరేపుతున్నాయి. ప్రధానితో పోరాడలేక ప్రతిపక్షాలను తిడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. డిపిఆర్ లేకుండా అనుమతులు ఎలా వస్తాయని బీజేపీ ప్రశ్నిస్తుంది. మెట్రో చుట్టూ సాగుతున్న రాజకీయాలపై ఇప్పుడు మార్నింగ్ డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డాక్టర్ జయరాం గారు అనలిస్ట్ జూమ్ లో జాయిన్ అవుతున్నారు. ఆయనతో పాటు పల్నాటి వెంకటరెడ్డి, ఆయన కూడా బీజేపీ నుంచి జూమ్ లో జాయిన్ అవుతున్నారు. లింగయ్య యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నిఖిల్ రావు అటు బీఆర్ఎస్ నుంచి కూడా ఆయన కూడా స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. ముందుగా నలుగురికి గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ జయరాం గారి దగ్గరికి వెళ్దాం. జయరాం గారు, మెట్రో వివాదం చూస్తుంటే కేవలం ఇది రాజకీయ క్రెడిట్ కోసమే అంటారా, లేదంటే రవాణా ప్రాజెక్టుని 3 పార్టీలు బలి చేస్తున్నట్లు అనిపించడం లేదా? ఎలా చూడొచ్చు అంటారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీనిస్ ప్రేక్షకులకు మరొకసారి నమస్కారాలండి. నమస్తే. దీంట్లోపల మనం ప్రధానంగా అబ్జర్వ్ చేయాల్సిందంటే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ. అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇక్కడ మెట్రో ప్రాజెక్టు కోసం అయితేనేమో సింపుల్ గానే అయిపోతుంది. దీని గురించి పెద్ద పర్యావసన పని లేదు. ఎందుకంటే అధికార పార్టీకి ఇంకొక అధికారం అంటే సెంట్రల్ గవర్నమెంట్ తో ఉన్న సంబంధాలు అందరికి తెలిసిన విషయమే. మన సంబంధాలు ఉన్నాయి. రేవంత్ కి అయితే ఇంకా కొంచెం క్లోజ్ సంబంధాలు ఉన్నాయి. సో తను ఏదైనా మాటలతో తెచ్చుకోవచ్చు. అనేక సందర్భాల లోపల రేవంత్ ఏం చెప్పేవాడంటే, నేను సెంట్రల్ గవర్నమెంట్ తోని, మోడీ గారితో సైక్యతగా ఉండడానికి గల కారణం ప్రజా శ్రేయస్ కోసం, ప్రజలకు మనకు రావాల్సిన, రాష్ట్రానికి కావాల్సిన సంపదను తెచ్చుకోవాలి. మనం ఎదగాలి అంటే ప్రధానమంత్రి గారితో, సెంట్రల్ గవర్నమెంట్ తో మంచిగా ఉండాలని కోరుకుంటాము. అందుకోసం నేను దగ్గరగా ఉంటాను అని అంటారు. ఓకే, దాన్ని అందరూ అభినందిస్తాం. సో ప్రజలు కూడా ఆస్వాదించారు, యాక్సెప్ట్ చేస్తున్నారు కూడా. అందులో ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ మరి ఈ ప్రాజెక్ట్ విషయం లోపల ఇంత గగ్గోళ్లు పెట్టి కిషన్ రెడ్డి గారిని రోడ్డు మీదకి పట్టుకొచ్చేసి నువ్వంటే అనే డి అంటే డి విధంగా ఎందుకు వస్తుంది అనే దాన్ని ఇక్కడ మనం ఆలోచించాలి. అంటే ఇది ప్రజా శ్రేయస్సు కోసమా, రాజకీయమా? ఒకవేళ కనుక ప్రజా శ్రేయస్సు కోసం అయితే ఆర్థిక వనరులను నిలదొక్కుని సెకండ్ ఫేజ్ ప్రాజెక్ట్ కి అప్రూవల్, డిపిఆర్ ఎక్సెట్రా ఏదైతే డిఫిషియన్సీ ఉందో అవి ఫిల్ఫిల్ తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ మరి ఇంత లొల్లి ఎందుకు? ఇంకొక అంశాన్ని కూడా రేవంత్ ఏం మాట్లాడతాడంటే, తెలంగాణ లోపల కిషన్ రెడ్డి గారు మాట్లాడే ప్రతి మాట ఏదైతే ఉందో అది మన కేటీఆర్ కి ఇస్తేనే మాట్లాడుతూ అన్నాడు. సో ఇది కొంచెం నవ్వులాట విడ్డూరంగా ఉంటది. కేటీఆర్ కి బీజేపీ గవర్నమెంట్ కి ఇస్తే మాట్లాడే లెక్క అయితే అంత ఈజీగా మరి ఎట్లా ఉండదు. అప్పుడు కేటీఆర్ మినిస్టర్ ఉంటాడు కదా, కిషన్ రెడ్డి గారు అక్కర్లేదు కదా. అంటే ఆయనను అవమానించినట్ట, లేకపోతే దాన్ని ఏ విధంగా చూడాలి? ఇది కిషన్ రెడ్డి గారిని అవమానించినట్టు కాదా? సో ఇది కూడా మనం దేని సంకేతం అన్న విషయాన్ని ప్రభుత్వం ఆలోచించుకోవాలి. ప్రభుత్వంలో ఉన్న పెద్ద అయినా ముఖ్యమంత్రి ఇలాంటి మాటలు మాట్లాడచ్చా అనేది కూడా ఆలోచించాలి. లేదు ఇట్లా కాదు, ఇంటర్నల్ గా ఇంకొక అంశం కూడా ఉంటది. లేదు కిషన్ రెడ్డి గారిని ఇలా రేవంత్ రెడ్డి అంటూ ఉంటే వర్సెస్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉంచాలనే రాజకీయ ఒప్పందమా అనేది ప్రతిపక్షాలకు అనుమానాలు వస్తాయి. ఉదాక కిషన్ రెడ్డి గారిని పట్టుకొచ్చి మాట్లాడుతూ చేయడం వల్ల ఇక్కడ కిషన్ రెడ్డి వర్సెస్ రేవంత్ రెడ్డి, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ లాగా కనిపించడం కోసం డ్రామా లాగా కూడా ఇంకో రకం కూడా బీఆర్ఎస్ ఆలోచిస్తూ ఉంటది. మాలాంటి వాళ్ళం కూడా అవునా అనే విధంగా ఉంటది. ప్రజలు కూడా అట్లెందుకు కాకూడదు అంటారు. అంటే ఇది అసలు రేవంత్ ఏం చెప్పాలనుకుంటున్నారు? రేవంత్ ఒకవేళ కనుక ప్రాజెక్టును తీసుకురావాలనుకున్నప్పుడు రేవంత్ కి అడ్డే లేదు. ఇక్కడ కాంగ్రెస్ లోపల రేవంత్ తీసుకొస్తాంటే వద్దనే వాళ్ళు లేరు, బీజేపీ దగ్గర పోతే కాదనేది లేదు. మరి ఎందుకు ఈ లొల్లంతా? ఎందుకు దేనికోసం? ఇది ఎక్కడ ఉంది ఇక ప్రాబ్లం అంతా? లేదు కిషన్ రెడ్డి గారు తీసుకురావాలని మాట్లాడాలి. కిషన్ రెడ్డి గారు మాట్లాడాలా, తీసుకురావాలనుకుంటే బీజేపీ లోపల 800 ఎంపీలు, 800 ఎమ్మెల్యేలు ఉన్నారు. మరి ఇంతమంది వదిలేసి ఒక కిషన్ రెడ్డి గారికి మోడీ, అమిత్ షాలు చెప్పినట్టు వినే లెక్క అయితే మిగతా వాళ్ళు పనికిరారా? ఒక వ్యక్తితోనే ముడిపడి ఉంటుందా వ్యవస్థ అంతా అనేది కూడా ఆలోచించాలి. అంటే ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ లోపల రేవంత్ ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది ప్రాపర్ కన్వే చేయటం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, తను చెప్పాలనుకున్న విషయాన్ని టార్గెట్ చేసే విధానాన్ని అది ఏ విధంగా ఉంటుందా అనే విషయాన్ని కూడా దాన్ని తేల్చుకోలేకపోతున్నాడు. ఇది ఇలానే నవ్వులాట, తులులాట ఉన్నట్టు అయితే రేపు కాంగ్రెస్ కు ప్రమాదం వస్తుంది. కాంగ్రెస్ లో ఉన్న ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది వస్తుంది. దీంట్లో నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను. కాంగ్రెస్ నమ్ముకొని ఇప్పటి వరకు ఉన్నారు అంటే
రేపు నేనైతే పోను, నేను ఏ రాజకీయ పార్టీలకు పోను, అలాంటి సందర్భం వస్తే అది వేరే విషయం అనుకోండి. ఒకవేళ అలాంటి పరిస్థితులకు మాలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా రావాలి అనుకుంటే ఇది కాంగ్రెస్ ను కనుక ఒక ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రభుత్వం లాగానో పార్టీ లాగానో చూసే విధానాన్ని రేవంత్ దెబ్బ కొడుతున్నాడా ఇంకో 20 ఏళ్ళ అనే డౌట్ నాలాంటి వాడికి వస్తారు. ఎందుకు అంటే కాంగ్రెస్ ఇలా గల్లీలో ఉన్న వ్యక్తి రేపు ఢిల్లీకి లీడర్ అవ్వచ్చు, ముఖ్యమంత్రి కూడా కావచ్చు. ఎగ్జాంపుల్ రేవంత్ మొన్నటి దాకా గల్లీ బ్యాచ్, అదృష్టం బాగున్నాడు, ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అలాంటి రేవంత్ అభంగా లేనిది అంతకంటే మేధావులు కాంగ్రెస్ లో లేరా? అంతకంటే లౌక్యం ఉన్న వాళ్ళు లేరా? అంటే కాంగ్రెస్ ను చంపడం లోపల గల కారణాలు ఏంటి అనే విషయాన్ని కాంగ్రెస్ లో ఉన్న అలాంటి కాంగ్రెస్ ను ప్రాణం పెట్టే నాయకులు చాలా మంది ఉన్నారు, ఇంక్లూడింగ్ మా తమ్ముడి కంటే కూడా చాలా మంది ఉన్నారు, తను ఉన్నాడు. మరి ఇలాంటి వాళ్ళు రేపు భవిష్యత్తు దెబ్బతింటుంది కదా. ఎందుకంటే మనం మాట్లాడే విధానం ఏదైతే ఉన్నదో ఈరోజు ప్రజాస్వామిక బద్ధంగా ఉందని మనం అనుకుంటే అది అహంకారంగా కనిపిస్తుంది. ఇది ప్రజాస్వామ్యమే అనుకుంటే విపరీతమైన అహంకారం. లాస్ట్ టైం మన అహంకారం మీదనే ఎలక్షన్లకు పోయినాం అని అనుకున్నాం, పోయినామని చెప్పాం, పోయినాం అనుకున్నాం. ఆ అహంకారం 10 ఏళ్ళకి వస్తే ఈ అహంకారం 2 ఏళ్లకే వచ్చింది కదా. మరి దాన్ని మాట్లాడదాం. రైట్ జయరామ్ గారు, మళ్ళీ వస్తానండి మీ దగ్గరికి. అంటే ఇవన్నీ 1 సెకండ్, ఇవన్నీ ప్రశ్నలు రేవంత్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఉన్నాయి. వీటికి కదా సమాధానం చెప్పాల్సింది. దీనికి కిషన్ రెడ్డి గారు ఎందుకు చెప్తారు, బీఆర్ఎస్ ఎందుకు చెప్తుంది, కేటీఆర్ ఎందుకు చెప్తాడు? ప్రభుత్వంలో ఉన్నది నువ్వు కదా చెప్పాల్సింది ఆన్సర్ ప్రజలకి. వాళ్ళు చెప్పే లెక్కైతే నువ్వెందుకు మరి ఉన్నది ఇక్కడ? ఎస్ లింగయ్య యాదవ్ గారు ఏం చెప్తారు? ఎస్, గుడ్ మార్నింగ్ అండి. ముందుగా మీకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, అదేవిధంగా పెద్దలు, కోపాంట్లకు. ఎస్, నిన్న ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట్లాడారో, ప్రత్యేకించి తెలంగాణకు నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా అన్యాయం జరుగుతుందనేది నిన్న ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. ప్రత్యేకించి మెట్రో విషయాన్ని గురించి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నాం, ఇప్పుడు మెట్రో నగరాలైనటువంటి ముంబై, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ లాంటి నగరాలలో ఇవాళ ప్రజలంతా కూడా అంటే మెట్రో నగరాలపై భారం పడడం వల్ల ఇవాళ అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ట్రాఫిక్ ఇబ్బంది కావడం, నగరాల మీద భారం పడుతుంది. దాన్ని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ని ఇవాళ విస్తరించవలసిన అవసరం ఎంతైనా ఉందనేది ముఖ్యమంత్రి గారి ఉద్దేశం. దానికి అనుగుణంగానే ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ఆనాడు కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి గారు, ఇక్కడ ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఇవాళ తెలంగాణకు మెట్రో తీసుకురావడం జరిగింది. మరి ఇదే గతంలో దేశంలోనే తెలంగాణ మెట్రో 2వ స్థానంలో ఉంది. మరి ఇవాళ 9వ స్థానానికి రావడానికి కారణం ఏంది? ఇవాళ 10 సంవత్సరాలు తెలంగాణను పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు, ఇదే కేసీఆర్, బీజేపీ కలిసి తిరుగురు. కానీ ఏనాడు కూడా మోడీని ప్రశ్నించే ధైర్యం కేసీఆర్ గాని కేటీఆర్ గాని చేయలేదు. ఎందుకు చేయలేదంటే అది మన అందరికీ తెలిసిందే. వానాడు వాళ్ళు ఉన్నటువంటి కేసులకు భయపడ, ఇంకేమి లాలుచిపడ వాళ్ళు ఏనాడు కూడా తెలంగాణకు రావాల్సినటువంటి చివరికి విభజన చట్టాలను కూడా ప్రశ్నించలేదు. కానీ ఇవాళ ముఖ్యమంత్రి గారు ఏమంటున్నారండి, ఇవాళ మీరు ఇవాళ వైజాగ్ ఇచ్చిరు, మేము వద్దని లేదే. ఇవాళ సూరత్ కి ఇస్తున్నారు మెట్రో, మేము వద్దని లేదే. ఇవాళ మరి హైదరాబాద్ కు గతంలో 2వ స్థానంలో ఉన్న మెట్రో ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. మీరు దీనికి అనుమతులు ఇవ్వండి అన్నాం. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు ఉంటే ఇవాళ కిషన్ రెడ్డి గారు క్యాబినెట్ మంత్రి. ఇప్పుడే పెద్దలు చెప్తారు కిషన్ రెడ్డిని ఎందుకంటారు? కిషన్ రెడ్డి ఈజ్ ద ఓన్లీ క్యాబినెట్ మినిస్టర్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ కదా. ఇవాళ తెలంగాణ, అందుకే నీకు ఆయన మీద బాధ్యత ఉంది. ఇవాళ మేము గతంలో ఇదే ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రిని, ఇవాళ మంత్రుల్ని, అశ్విని వైష్ణవ్ గారిని, కట్టన్ గారిని కలిసి ఇవాళ మాకు అనుమతులు ఇవ్వండి, మేము ఇవాళ ఎక్స్పాండ్ చేయవలసిన అవసరం ఉంది, మెట్రో 2nd ఫేజ్ కూడా ఇంత చేయాలి. ఎందుకంటే ఇవాళ మనం చూస్తున్నామండి, ఇవాళ పట్టణ చెరువు నుంచి ఒకసారి చూడండి, ఇవాళ సిటీకి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ హైట్ నగర్ నుంచి సిటీకి, మెయిన్ స్ట్రీమ్ సిటీకి రావాలంటే ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఇవాళ అదే విధంగా ఎయిర్పోర్ట్ కు ఇవి కనెక్ట్ చేయాలి. ఇక్కడ మెట్రో అవసరం ఉంది, దానికి మాకు అనుమతులు ఇవ్వంటున్నాం. ఇవాళ మీరు అనుమతులు ఇవ్వరు, మీరు పర్మిషన్లు ఇవ్వరు. మీరు కనీసం మరి మీరు ఏం చేస్తారని తెలంగాణకు తీసుకొని మీరు ఉన్నది ఎందుకు? తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా, మీకు బాధ్యత లేదా? ఇంకొకటి, ఇది ఎందో చేస్తాం ఏందండి, ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్. కేంద్ర ప్రభుత్వం బాధ్యత ఏదో మెహర్బానీ కాదు కదా. మేము మీ బాధ్యతని గుర్తించి తెలంగాణకు రావాల్సిన, ఇవాళ మేము ముఖ్యమంత్రి గారు తెలంగాణ ప్రజల కోసం ఎంతవరకైనా పోతామన్నాం, ఎక్కడికైనా కొట్లాడతాం. దాని గురించి మేము మాట్లాడుతాం. ఇది ఒకటే కాదండి, ఇవాళ మీరు చూడండి, ఒక మెట్రోనే కాదు, ఇవాళ నరేంద్ర మోడీ బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు తెలంగాణను అవమానించారో మనందరికీ తెలుసు. నేను దాని గురించి పోదలుచుకోలేదు. ఇవాళ గంగా నది మీరు రీజనరేట్ చేస్తారు, యమునా నది రీజనరేట్ చేస్తారు, ఇవాళ అక్కడ సబర్మతి నది గుజరాత్ లో రీజనరేట్ చేస్తారు. మరి తెలంగాణలో మూసీ నది ఏం పాపం చేసిందండి? ఎందుకు చేయరు మీరు? ఎందుకు కేంద్రం నిధులు ఇవ్వరు? గంగా నదికి 1000 కోట్లు ఇచ్చారు కదా. ఇవాళ అదే విధంగా రీజనల్ రింగ్ రోడ్ కు దానికి మీరు పర్మిషన్ ఇవ్వరు.
ఇవాళ దేన్ని అదే విధంగా ఐటీఆర్ ప్రాజెక్ట్ ఆనాడు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో కాంగ్రెస్ తెలంగాణకు ఐటీఆర్ ఇస్తే దాన్ని గుజరాత్ తీసుకుపోయినటువంటి మీరు కదా, మరి ఎందుకు తెలంగాణకు నుంచి గుజరాత్ తీసుకుపోతున్నారు? ఎందుకు మీరు ప్రశ్నించలేదు? తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మీరు ఎందుకు ఆనాడు ప్రశ్నించలేదు? కనీసం చివరకు తెలంగాణలో ఒక ఐఐఎం లేదండి ఇప్పటి వరకు. దేశంలో ఐఐఎం లేనటువంటి రాష్ట్రం తెలంగాణ. మీరు దాని గురించి ఎందుకు మాట్లాడరు? మీ విభజన చట్టంలో ఉన్నట్టు ఏదైనా హామీలు అమలు చేసిరా? ఇవాళ కనీసం తెలంగాణలో ఒక పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా ఇవ్వలేదండి. కాలేజ్ అదే విధంగా ఇవాళ కాజ్పేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది? బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏమైంది? మీరు దయచేసి మేము ఏమంటున్నాం అంటే తెలంగాణకు రావాల్సినటువంటి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులను కానీ బడ్జెట్ లో పెంచడం కానీ అదే విధంగా మన విభజన చట్టంలో హామీలు మీరు అమలు చేయండి, తీసుకురండి కిషన్ రెడ్డి గారు. మీరు తీసుకొస్తే మీకు సన్మానం చేస్తున్నాం. అరే ఇంతకంటే ఎక్కువ ఏం చేయాలండి? రూట్ మ్యాప్ ఉంటే కేంద్రం నుంచి నిధులు రావడానికి ఓకే అని కూడా చెప్తున్నారు. అండ్ ఇంకోటి, ఒకవేళ కేంద్రం నుంచి సపోర్ట్ రాకపోతే మొత్తం రాష్ట్రమే భరిస్తుంది, రాష్ట్ర ఖజానా నుంచే మేము మెట్రో పనులకు ముందుకు వెళ్తామని రేవంత్ అన్నారు. ఇప్పటికే రాష్ట్రం అప్పుల్లో ఉంది, మరి దానికి ఇక్కడ నుంచి వస్తుంది? మేము అదే చెప్తున్నాం, మరి కేంద్రం బాధ్యత కానీ అదే చెప్తున్నా. అకార్డింగ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 1 చదువుకోండి. ఇండియా ఇస్ యూనియన్ ఆఫ్ స్టేట్ అండి. మీరు ఇవ్వాలి కదా. ఇప్పుడు మీరు వైజాగ్ ఇచ్చిరు, మేమేం కాదనలేదే. ఎందుకు ఇచ్చినా మేము అడగట్లేదే. మీరు ఇవ్వండి, మరి తెలంగాణకు కూడా ఇవ్వండి కదా. మీరు ఎందుకు ఇవ్వట్లేదు? ఈ చిన్న చూపు ఎందుకని? ఈ సవతి తల్లి ప్రేమ ఎందుకు? మీరు తెలంగాణ బీజేపీ నాయకులు, కేంద్ర మంత్రులు, ప్రధానమంత్రి తెలంగాణ మీద ఎందుకు చూపిస్తున్నారు? అంటే మీరు తెలంగాణ ఈ దేశంలో భాగం కదా, తెలంగాణ ప్రజలు అభివృద్ధి చెందొద్దా? తెలంగాణలో మెట్రో విస్తరణ జరగొద్దా? ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి కంపెనీలన్నీ కూడా ఇవాళ తెలంగాణ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇవాళ హైదరాబాద్ ఇస్ గ్లోబల్ క్యాపిటల్, ఇన్వెస్ట్మెంట్ క్యాపిటల్ గా తయారైంది. మరి దీంట్లో ఇవాళ మెట్రో లాంటి నాకు ఇవాళ మనం చూస్తున్నామండి, చిన్న చిన్న వర్షాలు వస్తాయి. ఇవాళ ఢిల్లీ ఏ విధంగా అతలాకుతమైంది, బెంగళూరు ఏ విధంగా ట్రాఫిక్ ఇవాళ ఇబ్బందులు పడుతున్నాయి. ఆ పరిస్థితులు తెలంగాణకు రావద్దని అది ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నారు కదా. మీరు ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి మీరు తీసుకురండి అన్నాం. మీకు వచ్చిన ఇబ్బంది ఏందండి? ఇవాళ మరి గతంలో 2వ స్థానంలో ఉన్నటువంటి మెట్రో, తెలంగాణ మెట్రో ఇవాళ 9వ స్థానానికి వచ్చింది. మీరు ఎందుకు చేయలేదు? మరి 12 ఏళ్ళుగా అధికారంలో బీజేపీ ఉంది కదా, మీరు తీసుకురావచ్చు కదా. మీరు తీసుకొచ్చి విస్తరించండి. మీకు ఏం కావాలో తెలంగాణ ప్రజల తరపున మిమ్మల్ని సన్మానించాలో ఏం చేయాలో చెప్పండి, మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు కావాల్సింది తెలంగాణ అభివృద్ధి చెందాలి. ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకటే అండి, చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు, తెలంగాణ అభివృద్ధి కోసం మేము ఎక్కడికి వరకైనా పోతాం, ఎవరినైనా ప్రశ్నిస్తాం అంటాం. దాంట్లో తప్పే ఉందండి? తెలంగాణ బిడ్డలుగా ఆ మాత్రం మీకు బాధ్యత లేకపోవచ్చు. మీరు 10 ఏళ్లుగా బీఆర్ఎస్ నాయకులు మీరు ఏనాడు ప్రశ్నించలే. మీరు ఎందుకు నిజంగా మీరు ప్రశ్నిస్తే మరి ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు కదా. మీ హయాంలోనే మెట్రో విస్తరిస్తే ఇవాళ ఈ సమస్య వచ్చేది కాదు కదా. మీరు ఎందుకు చేయలేదు? మరి ఆనాడు అందరికీ తెలుసు, మీరిద్దరు కలిసి తిరిగిరు. మీదే బీజేపీ తెచ్చిన అన్ని బిల్లులకు సపోర్ట్ చేసిరు. డిమానిటేషన్ కాంచెల్లి, జిఎస్టీ నుంచి కాంచెల్లి అన్ని సపోర్ట్ చేసిన మీరు మరి తెలంగాణకు రావాల్సినటువంటి విభజన చట్టంలో హామీలండి ఇవాళ ఆంధ్రాకు చూస్తున్నాం మనం. లక్షల కోట్లు ఇస్తున్నారు కదా. ఇవాళ పోలవరానికి ఇస్తున్నారు 1000 కోట్లు, క్యాపిటల్ కి ఇస్తున్నారు ఆంధ్ర క్యాపిటల్. మన తెలంగాణ ఏం పాపం చేసిందని అడుగుతున్నాం. దాన్ని ముఖ్యమంత్రి గారు ప్రశ్నిస్తే మీరు అవాకులు చవాకులు మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎట్లండి? ముఖ్యమంత్రి గారు చెప్పిన తప్పే ఉంది. ఎస్, బరాబర్ ప్రశ్నిస్తాం. మాకు రావాల్సిన తెలంగాణ బిడ్డలు హక్కండి. మా హక్కు మీకు ప్రశ్నించొద్దా? దాని గురించి మేము ప్రశ్నించాం. అందుకే కేంద్ర మంత్రుల మీద, కిషన్ రెడ్డి మీద ప్రత్యేకంగా నీకు బాధ్యత ఉందయ్యా కిషన్ రెడ్డి గారు, మీరు చొరవ తీసుకోండి. ఎందుకంటే కిషన్ రెడ్డి గారే ఆపుతున్నారని మనకు చాలా స్పష్టంగా ఉంది. ఇది ఒకటే కాదు, ఇవాళ మహారాష్ట్రతో ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద కూడా మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి బీజేపీ ముఖ్యమంత్రులతో అక్కడ మాట్లాడి దాని గురించి అగ్రిమెంట్లు కాకుండా చేస్తారు. అంటే ఎక్కడ కూడా తెలంగాణని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు రాజకీయాలు చేయండి, మిమ్మల్ని కాదంటలేమే, ప్రజలు నిర్ణయిస్తారు. అంటే కేటీఆర్ వెనుకుండి నడిపిస్తున్నారు, కిషన్ రెడ్డి దానికి సపోర్ట్ చేస్తున్నారని మీరు సమర్థిస్తారా? ఆబ్వియస్లీ అండి. ఇవాళ 10 ఏళ్లు కలిసే ఉన్నారు, ఇప్పుడు కలిసే ఉన్నారు. దానికి ప్రత్యక్ష ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఇవాళ 10 ఏళ్లు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ కనీసం 7 చోట్ల డిపాజిట్ రాలేదండి ఎంపీ ఎలక్షన్ లా. ఈ 7 చోట్ల బీజేపీ గెలిచింది. అంటే ఇంతకంటే చాలా స్పష్టంగా ఉంది. అంతకుముందు జిఎస్టీకి సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, డిమాండ్ సపోర్ట్ చేసింది బీఆర్ఎస్, ఆనాడు ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎలక్షన్ లా బీజేపీ సపోర్ట్ చేసింది ఇదే బీఆర్ఎస్. రైతు వ్యతిరేక నల్ల చట్టాలు బీజేపీ తెస్తే ఆ నల్ల చట్టాలకు సపోర్ట్ చేసింది బీఆర్ఎస్. మీరిద్దరు కలిసి ఇంతకంటే ఉదాహరణ ఏందండి? ఇద్దరికి అందుకే ఇవాళ కిషన్ రెడ్డి గారు, కేటీఆర్ కలిసి తెలంగాణ మీద కుట్రలు చేస్తారు. ఈ కుట్రలు తెలంగాణ ప్రజలు కూడా గమనిస్తారు. బరాబర్ మేము ఎండగడతాం. డెఫినెట్ కూడా తెలంగాణ హక్కుల రాష్ట్ర సాధన కోసం ఎంతవరకైనా కొట్లాడతాం. ఓకే వెంకటరెడ్డి గారు, లింగం యాదవ్ గారు చేసిన కామెంట్స్ ను విన్నారు, ఏం చెప్తారు దాని గురించి? అసలు మెట్రోకి సంబంధించిన నిధుల గురించి మాట్లాడుతున్నాం మనం. అయితే కిషన్ రెడ్డి దగ్గరుండి, అంటే ఆయనే కేంద్ర మంత్రిగా ఉన్నారు కాబట్టి తెలంగాణకి ఖచ్చితంగా ఆయనే తీసుకురావాలని చెప్పి లింగం యాదవ్ గారు అంటున్నారు. ఆయన సపోర్ట్ లేదు, ఆయన వ్యతిరేకిస్తున్నారు అని అంటున్నారు. మరి దాన్ని ఎలా సమర్థిస్తారు మీరు? ముందుగా మీకు అలాగే జీ తెలుగు న్యూస్ ప్రేక్షకులకి, ప్యానెల్ వారందరికీ కూడా నమస్కారం, గుడ్ మార్నింగ్.
నమస్తే. ఇప్పుడు ఏదైతే మెట్రో ఫస్ట్ ఫేజ్ ది టేక్ ఓవర్ చేసే క్రమంలో ఎల్ఎన్టీ నుంచి తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేయాలి. దగ్గర 30,000 కోట్ల రూపాయలు ఏవైతే పెండింగ్ ఎల్ఎన్టీ నుంచి ప్రభుత్వం ఏదైతే ఎల్ఎన్టీకి పే చేయాలో దాంట్లో 15,000 కోట్ల రూపాయలు దగ్గర 15,600 కోట్ల రూపాయలు అది ఏదైతే లోన్ తీసుకొని ఐఆర్ఎఫ్ నుంచి తెలంగాణ ప్రభుత్వానికి రావాల్సి ఉంది. ఇవంతా కూడా శాంక్షన్ అయింది. కాకపోతే తెలంగాణ ప్రభుత్వం ఏంటంటే ఇక్కడ ప్రొసీజర్ కానీ ఈ ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్ కానీ ఇవన్నీ కూడా ఆ టేక్ ఓవర్ చేసే క్రమంలో కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇప్పుడు దాకా డిస్పర్స్ అవ్వలేదు. యాక్చువల్ గా వీళ్ళు కొంచెం ముందు ఇంకా ఫాస్ట్ గా చేసి ఉంటే డెఫినెట్ గా వచ్చేది. ఎందుకంటే మిగతా రాష్ట్రాలు కూడా ఐఆర్ఎఫ్స్ నుంచి కానీ హడ్కో నుంచి కానీ నాబార్డ్ నుంచి కానీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి కానీ ఈ సంస్థల నుంచి అప్పులు తీసుకుంటుంటాయి. సో ఇక్కడ ఏదైతే లోన్ తీసుకుంటా ఉన్నారో ఏది టేక్ ఓవర్ చేసే క్రమంలో అది శాంక్షన్ అయిపోయినాక కూడా వీళ్ళు ఇంకా కొన్ని ఫార్మాలిటీస్ టెక్నికల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయలేదు కాబట్టి అది రాలేదు. అది ఇప్పుడు డిస్బర్స్ చేయలేదు. వీళ్ళు తొందర చేస్తే డెఫినెట్ గా అమౌంట్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. వీళ్ళు తీసుకోవచ్చు, టేక్ ఓవర్ కంప్లీట్ చేసుకోవచ్చు. దానికి కిషన్ రెడ్డి గారు అడ్డుపడుతున్నారని చెప్పి లేకపోతే బీజేపీ అడ్డుపడుతుందని చెప్పి ఇవన్నీ కూడా అనవసరంగా అసమర్థమైన మాటలు మాట్లాడుతా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళు చేయాల్సింది చేయకుండా మిగతా వాళ్ళ మీద రుద్దుతా ఉన్నారు. ఇది ఒకటే కాదు, మిగతా విషయాల మీద కూడా. రెండో పాయింట్ ఏంటంటే మెట్రో 2వ దశకి మొన్ననే రేవంత్ రెడ్డి గారు అర్బన్ అఫైర్స్ అండ్ మినిస్టర్ కలిసి వచ్చారు. ఇక్కడ కూడా 50% 50% కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తా ఉన్నాయి, 50% మేము ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్పింది. మినిస్టర్ గారు చెప్పారు, ఆమోదం తెలిపారు. సో 2వ దశకి ఎక్కడ కూడా అడ్డంకులు లేవు. రీసెంట్ గా ఆ డిపిఆర్ సబ్మిట్ చేశారు. ఆ డిపిఆర్ కూడా ఇంకా దాని పరిశీలనలో ఉంది, ఎక్కడ ఏముంది ఎట్లా ఉంది అనేది. ఇప్పుడు ఈ మధ్యన చేశారు. అది కూడా ఒకసారి డిపిఆర్ సబ్మిట్ అయిపోయిన తర్వాత అప్రూవ్ అయిపోతే డెఫినెట్ గా 50% నిధులు అంటే ఇన్ని రోజులు పట్టింది వీళ్ళకి డిపిఆర్ ఇవ్వడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. అంతమంది బీఆర్ఎస్ అట్లాగే చేసింది. ఇప్పుడు 2వ దశకి ఇది ఒక తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లాగే చేసింది. 2.5 సంవత్సరాల తర్వాత డిపిఆర్ రీసెంట్ గా సబ్మిట్ చేశారు. దాన్ని పరిశీలిస్తా ఉన్నారు. అక్కడ ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయా, సాఫీగా చేయొచ్చా అని చెప్పి అదంతా కూడా చూస్తా ఉన్నారు. సో ఇదంతా జరగాలంటే ఒకటి వీళ్ళు ఫస్ట్ ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేయాలి. తెలంగాణ ప్రభుత్వం టేక్ ఓవర్ చేసిన తర్వాతనే 2వ దశకి ఆమోదం వస్తుంది, 2వ దశకి అప్రూవల్ వస్తుంది. అది డెఫినెట్ గా ముందుకు వెళ్ళిపోతుంది. కానీ వీళ్ళు చేయాల్సింది వీళ్ళ ఈక్విటీ ఏదైతే ఉందో తెలంగాణ ప్రభుత్వం ఈక్విటీ కూడా కొంత భరించాల్సిన అవసరం ఉంటుంది ఇక్కడ ఎల్ఎన్టీకి ఇచ్చే క్రమంలో. కానీ ఇది కాకుండా అది కాకుండా వీళ్ళు లేట్ చేసుకుంటూ ఇటు ఇక్కడ మా కేంద్ర మంత్రి వారు కిషన్ రెడ్డి గారు అడుకుంటారని ఇంకొకరు అడుకుంటారని ఎవరు చెప్పారని మీకు నాకు అర్థం కావట్లేదు. ఏది పడితే అది ఏ కార్యక్రమం వస్తే ఆ కార్యక్రమంలో ఎవరి మీద పడితే వాళ్ళ మీద బట్టగాల్చి మీదేస్తారా, గురదేయడానికి ప్రయత్నం చేస్తారా? ఇవన్నీ తప్పు. ఇవంతా కూడా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుంటున్నారు. డెఫినెట్ గా ఇదంతా కూడా వీళ్ళు కాంగ్రెస్ పార్టీ అంటే మనం ఏపీలో వైజాగ్ కూడా విశాఖపట్నానికి కూడా మెట్రోకి సంబంధించి ఇప్పటికే పర్మిషన్స్ ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి ఏం చేస్తున్నారు ఇక్కడ? ఆయన పాత్ర ఏంటి అనేది ప్రధాన ప్రశ్న. అందుకే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎక్కడ కూడా అడ్డుపడట్లేదు, ఇవ్వాలనేది చెప్తా ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు అశ్విని వైష్ణవ్ గారు చెప్పారు, తర్వాత మన మనోహర్ లాల్ ఖట్టర్ గారు చెప్పారు. మేమే చెప్తున్నాం కదా, వారి ఫేస్బుక్ లో గారు కనపడుతుంది ఎవరెవరు కలుస్తున్నారు, దేనికోసం కలుస్తున్నారు, ఎందుకు కలుస్తున్నారు, మొత్తం కూడా క్లియర్ కనపడుతుంది. మేమే చెప్తున్నాం ఈ 2వ ఫేజ్ కూడా ఆమోదం వచ్చింది. 50% నిధులు ఏది మెట్రో 2వ దశకు వస్తా ఉన్నాయి. ఎట్టి పరిస్థితులు దాంట్లో ఎవరు కూడా అడ్డంకు లేదు, అడ్డు లేదు. ఇక ఇంకొకటి ఏంటంటే ఇక కిషన్ రెడ్డి గారితో కేటీఆర్ ఏంది నాకు అర్థం కాదు. ఇదే ఈ మాటలు చెప్పే బీజేపీ బీఆర్ఎస్ ఒకటని చెప్పి 2023 ఎన్నికల ముందల ఇదే మాటలు చెప్పి వీళ్ళు అధికారంకి వచ్చారు. అధికారంకి వచ్చినాక చుక్కలు కనపడుతున్నాయి వీళ్ళకి, చుక్కలు. వీళ్ళు ఇచ్చిన 6 గ్యారెంటీలు, హామీలు, అబద్ధాలు, 100 అబద్ధాలు ఇవన్నీ కూడా చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారు. వీళ్ళు చేయలేని పరిస్థితుల్లో, అసమర్థమైన నాయకత్వంలో, డబ్బు లేని పరిస్థితుల్లో గిలగిల కొట్టుకుంటున్న కాంగ్రెస్ పార్టీ ఇది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం నడిపించలేక ఇక ఎంతసేపు ఉన్నా కూడా ఏదో ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఏదో ఒకటి మిగతా వాళ్ళ మీద బురదజల్లి ముట్టగాల్చి మీద వేయాలన్న ఆలోచన తప్పితే ఎక్కడ కూడా ముఖ్యమంత్రి గారికి కానీ కాంగ్రెస్ పార్టీ కానీ కొట్టకూడదు లేదు. 2వ పాయింట్ వీళ్ళ ఇచ్చిన హామీలు 6 గ్యారెంటీలు మిగతా అంశాలు చూస్తే వాటిని అమలు చేయలేని స్థితిలో ఎక్కడ అడుగుతారో మా విలేకరులు, లేకపోతే ప్రజలు ఎక్కడ అడుగుతారో మమ్మల్ని
మీరు ఎందుకు అమలు చేయలేకపోతున్నారు అందరం భయంతో ఇవాళ ఈ మాట మాట్లాడుతున్నాం. రెండో పాయింట్ కూడా చెప్తాను నేను. రెండో పాయింట్ ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి, సెప్టెంబర్ అక్టోబర్ లోనే ఎక్కడ వస్తాయి. వీళ్ళకి ఒక భయం పట్టుకుంది. 4 కార్పొరేషన్లు చేశారు. 4 కార్పొరేషన్ లో అంతకుముందు భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా 48 కార్పొరేటర్లు గెలుచుకున్నాం మేము. ఆ 48 కార్పొరేటర్లు ఇప్పుడు డెఫినెట్ గా 3 కార్పొరేషన్లు మేము సొంతం చేసుకునే అవకాశం మాకుంది. తెలంగాణ ప్రజల అభిమానం అవకాశం ఇస్తా ఉన్నారు, తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితులు హైదరాబాద్ లో జిహెచ్ఎంసీ గెలుస్తూ ఉన్న భయంతో వాటి మీద కూడా ఇప్పుడు మెట్రో 2వ దశ అనుమతులు ఇవ్వట్లేదు, ఐఆర్ఎఫ్ నుంచి లోన్ రావట్లేదు, ఇవన్నీ మాట్లాడుకుంటూ వస్తున్నారు తప్పితే ఎక్కడ కూడా వాస్తవం కనపట్లేదు, వాస్తవం లేదు. అంటే వెంకటరెడ్డి గారు గుజరాత్ అలాగే గుజరాత్ ప్రాజెక్టులను కూడా మనం చూస్తున్నాం, వాటికి వేగంగా క్లియరెన్స్ ఇస్తున్న కేంద్రం హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 డిపిఆర్ పై ఇంకా సాంకేతిక సాకులు చూపించడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాంకేతిక వీళ్ళు చేయాలండి, వీళ్ళు కంప్లీట్ చేసుకుంటే అయిపోతుంది కదా. ఓకే, టెక్నికల్ ఫార్మాలిటీస్ కానీ ఫైనాన్షియల్ ఫార్మాలిటీస్. లోన్ ఎవరి దగ్గర నుంచి వస్తుంది? వీళ్ళు బయట నుంచి ఏమైనా తెస్తున్నారా? ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి తెస్తా ఉన్నారు. మరి కేంద్ర ప్రభుత్వందే అది కూడా ఇస్తా ఉంది 13,600 కోట్ల రూపాయలు ఇస్తా ఉంది. కానీ వీళ్ళు అన్ని కంప్లీట్ చేయకముందే మిగతా భారతీయ జనతా పార్టీ బురజల్లడం అనేది కరెక్ట్ కాదు. ఇవన్నీ కంప్లీట్ చేసిన ముందుకు రండి. ఈపీఆర్ కూడా మనల్ని సబ్మిట్ చేశారు, దానికి పరిశీలిస్తా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తా ఉంది. ఇది ఒకటే కాదు, చూసి ట్రిపుల్ ఆర్ నార్త్ ఫేజ్ లో మొత్తం టోటల్ గా భూసేకరణకు మేము డబ్బులు ఇస్తాం, కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా అన్నది. కానీ ఇప్పటిదాకా వాళ్ళు మొదలు పెట్టలేదు, కంప్లీట్ గా చేయలేకపోతా ఉన్నారు. భూసేకరణ దగ్గర 16,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. వీళ్ళు కంప్లీట్ చేయలేకపోతా ఉన్నారు, ముందుకు తీసుకెళ్ళలేకపోతా ఉన్నారు. సో ఇట్లాంటిదే మళ్ళీ అదే మాట్లాడుతున్నాం. ఎందుకంటే వీళ్ళ దగ్గర పైసలు లేక దాన్ని ముందుకు పోలేక కేంద్ర ప్రభుత్వం మీద మాకు చెప్పేమన్నా వీళ్ళు హామీలు ఇచ్చారా? వీళ్ళు చెప్పించారా హామీలు ఏమన్నా? అయినా కూడా దగ్గర 13 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ వచ్చిన తర్వాత ఖర్చు పెట్టి ఈ రోజు హైవేస్ కానీ, స్కైవేస్ కానీ, రైల్వేస్ కానీ, ఎయిర్వేస్ కానీ, ఇది తెలంగాణ రాష్ట్రంలో ఏ కనిపించినా కూడా పెద్ద రోడ్లు వచ్చినాయంటే కేసీఆర్ తెచ్చిందో, రేవంత్ రెడ్డి తెచ్చింది కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం నిధులతోటి మేము మా కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారు దగ్గర ఉండి తీసుకొచ్చి పెట్టించి ఈ తెలంగాణ డెవలప్మెంట్ కానీ తెలంగాణ సుభిక్షంగా ఉండడానికి డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ తీసుకొచ్చిందే. నేనే బీజేపీ మిత్రుడు మాట్లాడుతూ మేము హామీలు ఇచ్చినవా మెట్రో గురించి, దయచేసి ఇది హామీల గురించి కాదండి. మెట్రో అనేది తెలంగాణ ప్రజల సమస్య. ఇక్కడ రవాణా వ్యవస్థని మెరుగుపరచాలనే ఉద్దేశం ఏ విధంగా మాట్లాడతారండి? అంటే ఆమె కేంద్ర ప్రభుత్వం బీజేపీ మేనిఫెస్టోలో హైదరాబాద్ మేనిఫెస్టో మేము విస్తరించలేదని హామీ ఇవ్వలేదు కాబట్టి మేము చేయమంటారా? మరి చెప్పండి, అదే కిషన్ రెడ్డి గారిని అదే చెప్పండి. ఇవాళ జీ న్యూస్ లో చెప్తున్న బీజేపీ నాయకుడు అదే మరి చెప్పండి. మేము హామీ ఇవ్వలేదు, మా మేనిఫెస్టోలో మేము మెట్రోని ఎక్స్పాండ్ చేయం, కేంద్రం నుంచి నిధులు ఇవ్వం, మాకు ఎలాంటి పట్టింపులు లేవని చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఇవాళ హామీల గురించి మాట్లాడదాం. మీరేం చేసిరు? మేము ఇవాళ మీ బాధ్యత నెరవేర్చమంటే మీరు హామీల గురించి ఏందండి అది? అంటే మీరు హామీలు ఇస్తేనే చేస్తారా? అంటే ప్రతి హామీ ఇస్తేనే చేస్తారా? మరి తెలంగాణ ప్రజలకు ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మీద హామీ ఇయ్యలే, మీరు ఇయ్యరా? మూసీ రినోవేషన్ మీరు హామీ ఇయ్యలే, మీరు చెయ్యరా? ఏంది మాట్లాడతారండి? ఇది వెంకటరెడ్డి గారు దిస్ ఇస్ నాట్ అవే కదా. నేను ఏం మాట్లాడతారండి? ఒక నిమిషం ఉండండి. మెట్రో గురించి నేను క్లియర్ గా చెప్పిన. ఏం చెప్పావు మరి? మేము హామీ ఇవ్వలేదంట. ఏం మాట్లాడతామండి? ఐఆర్ఎఫ్సి అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ, కేంద్ర ప్రభుత్వ సంస్థనే లోన్ ఇస్తుంది. మరి ఇక్కడ ఇంకా దాపరికాలు ఏమున్నాయి? ఇక్కడ మేమే ఇస్తున్నాం కదా, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఇక్కడ దాపరికాలు అదే ఎన్ఓసి ఇవ్వండి, పర్మిషన్ ఇవ్వండి అంటున్నాం, అదే ఇవ్వమంటున్నాం కదా. ఇవ్వకపోతేనే కదా సమస్య వచ్చింది. హామీలు ఇచ్చారు హైదరాబాద్ మేము హామీలు ఇచ్చి మేము ఎన్ని హామీలు ఇచ్చినాం, ఏం చేస్తాం? వీఆర్ రెడీ టు డిస్కస్. బరాబర్ హామీలు అమలు చేస్తున్నాం, చేసినందుకు ఎలక్షన్ రిజల్ట్ వచ్చింది. ఏం మాట్లాడతారండి? ఒక్కసారి వర్షం వస్తే మొత్తం గిలగిల కొట్టుకుంటున్నారు, ఒక్కసారి వర్షం వస్తేనే గిలగిల కొట్టుకుంటున్నారు. అంతుల్లో మొన్ననే మీటింగ్ పెట్టారు ముఖ్యమంత్రి గారు, నా మాట ఎవరు వినట్లేదు. మరి మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకురా, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ కు డెవలప్మెంట్ కు మీరు కూడా తోడ్పాటు అందించండి. ఏం మాట్లాడతారండి? మీరు నిధులు దేని చేస్తుంటే కాలంలో కట్టలు పెట్టేసి ఆపాలని కుట్రలు చేస్తుంది. ఇది మంచి పద్ధతి కాదు మిత్రమా. అందుకే నేను చెప్తున్నా, మీరు చేతగాని తన మొత్తం కూడా కేంద్ర ప్రభుత్వం మీద రుద్దుతా ఉన్నారు తప్పితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు కలిసి పనిచేస్తే మిత్రమా నీకు తెలియకపోతే ఎట్లా? కేంద్రం సెంటర్ రెండు షుడ్ కమ్ టుగెదర్ అండ్ వర్క్ టుగెదర్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ది నేషన్ కదా. స్టేట్ అభివృద్ధి అయితేనే నేషన్ అభివృద్ధి అవుతుంది. అరే మీకు ఎట్లా అండి ఇంత కామన్ సెన్స్ లేకుండా మాట్లాడతారు?
నేషన్ అంటే ఎట్లా అభివృద్ధి అవుతుంది? దేశం ఎట్లా అభివృద్ధి అవుతుంది? రాష్ట్రాల అభివృద్ధి కాకుంటే దేశం అభివృద్ధి అవుతుందా? చెప్పండి ఎవరన్నా. ఏం మాట్లాడతారండి మీరు? నువ్వు ఇచ్చిన హామీలు మేము ఇచ్చిన హామీలు, మీ ఇచ్చిన హామీల గురించి మాట్లాడదామా? మేము బరాబర్ అమలు చేసాం. టాపిక్ ని డైవర్ట్ చేస్తున్నారు. మెట్రోని అదే చెప్తారు కదా, మెట్రో మీరు తప్పించుకోవడం కోసం హామీల గురించి మాట్లాడుతున్నారు కదా. ఇవాళ హామీల గురించి మాట్లాడింది ఎవరండి? మేము చేస్తాం. మేము ఇచ్చిన హామీలు ఎన్ని అమలు చేసినో డిబేట్ పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు ఏం చేసినో డిబేట్ పెట్టండి. ఇవాళ మీరు మెట్రోకు అన్యాయం చేస్తున్నారు, దాని గురించి ముందు క్షమాపణ చెప్పి మాట్లాడు. అరే అన్యాయం చేసిన మాట్లాడు. ఏం మాట్లాడతారండి? మనతో పాటు ఇంకో గెస్ట్ కూడా ఉన్నారండి, వెంకటరెడ్డి గారు. మళ్ళీ టైం ఇస్తాను. హామీల గురించి మాట్లాడదాం. మీరేం చేసిరు 12 ఏళ్లుగా, మేమేం చేసినా మాట్లాడదాం. తెలంగాణను మోసం చేసిన వ్యక్తులు, పాకిస్తాన్ చూడవలసిన దుర్మార్గులు, మీరు తల్లిని చంపి బిడ్డలు బతికించరని మాట్లాడిన బీజేపీ నాయకులు ఏం మాట్లాడతారండి? తెలంగాణ అవమానించిన వ్యక్తులు మాట్లాడుతుంటే. వెంకటరెడ్డి గారు మళ్ళీ టైం ఇస్తా అండి మీకు. మనతో పాటు మాట్లాడాలి ఇంకో గెస్ట్ కూడా ఉన్నారు. ఎస్ నిఖిల్ రావు గారు, మనం చూస్తున్నాం ఇప్పటి వరకు చేసిన కామెంట్లని. అయితే మెట్రో అనుమతుల విషయంలో విఫలమైంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటున్నారు. అసలు మీ హయాంలోనే మెట్రో ఫేజ్ 2 ఎందుకు పూర్తి అనుమతులు కానీ దానికి సంబంధించిన నిధులు కానీ తీసుకురాలేకపోయారు? దానికి సంబంధించిన పూర్తిగా ఏదైతే సాధించలేకపోయారు, ఆ వాటికి ఏం సమాధానం చెప్తారు? రేవంత్ రెడ్డి పైన చేస్తున్న కామెంట్స్ కి ఏం సమాధానం చెప్తారు? ముందుగా మీతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు, ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. నమస్తే. వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే, ఎంతసేపు నిన్న రేవంత్ రెడ్డి గారు దాదాపుగా ఒక 45 నిమిషాల పాటు మీడియాతో మాట్లాడినరు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అనేక మంది మంత్రులను, ఎమ్మెల్యేలను పక్కన కూర్చోబెట్టుకొని వీళ్ళను కొట్టుకొని మధ్యలో హీరో మీద పడ్డట్టు వీళ్ళు కొట్టుకొని భారతీయ జనతా పార్టీని రేవంత్ రెడ్డి గారు విమర్శిస్తారు, రేవంత్ రెడ్డి గారిని వాళ్ళు విమర్శించుకుంటా ఉంటారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేయాల్సిన పనిలో కేటీఆర్ గారిని లాగుతా ఉంటారు. స్వయంగా భారతీయ జనతా పార్టీ మిత్రుడు ఇప్పటిదాకా ఖండిస్తాడేమో అని చూస్తా ఉన్నా నేను. ఇప్పటి వరకు కూడా వారు మాట్లాడట్లేదు. నిన్న స్పష్టంగా రేవంత్ రెడ్డి గారు ఏమంటారంటే, కిషన్ రెడ్డి గారికి ఆయనకు నాలెడ్జ్ లేదు, ఆయనకు తెలివే లేదు. అసలు కేటీఆర్ గారు చెప్తా ఉంటేనే ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు, కేటీఆర్ గారి ఆదేశాల అనుగుణంగా కిషన్ రెడ్డి పనిచేస్తా ఉన్నారు అని స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిండ్రు. దాని మీద ఆలోచన ఉండదు. సరే, అది వాళ్ళ వ్యక్తిగత విషయం, వాళ్ళ పార్టీ విషయం పక్కన పెట్టండి. ఇదే మెట్రోకి సంబంధించి మొదటి దశ గురించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే 2009లో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్ననాడు మొదలైంది. దానికి సంబంధించిన టెండర్లు పిలిచిండ్రు. 5 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రంలో వీళ్ళు కంప్లీట్ గా పడావు పెట్టి 10, 15, 20% మాత్రమే పూర్తి చేస్తే, ఆగ మేఘాల మీద మేం బాధ్యత తీసుకున్న తర్వాత, తెలంగాణ స్వరాష్ట్రం అయిన తర్వాత, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 72% మెట్రో పనులు ఆనాడు పెండింగ్ ఉంటే పూర్తి స్థాయిలో మేం పూర్తి చేసినాం. పూర్తి చేసి ప్రారంభోత్సవానికి 2017లో గానీ 2020లో గానీ ప్రధానమంత్రి గారి హోదాలో నరేంద్ర మోడీ గారిని గెలిచి ప్రారంభోత్సవాలు చేసినాం. అద్భుతంగా కట్టినరు అని వారు కితాబిచ్చిపోయినరు మాకన్నాడు. ఆ తర్వాత సరే, రాష్ట్రానికి కేంద్రానికి జరుగుతున్న అనేక విషయాల్లో ఈనాడు ఏ రకంగా కేంద్రం ఇబ్బంది పెడతా ఉందో, ఆనాడు కూడా అనేక రకాలుగా మమ్మల్ని ఇబ్బంది పెట్టిండ్రు. దాని మీద మేము ఏ రకంగా వాళ్ళని కూడా అన్ని రకాలుగా ప్రశ్నించడమో మీరు చూసిండ్రు. లింగం యాదవ్ గారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే, ఆనాడు మీరు ఒక్కసారి కూడా వాళ్ళని ప్రశ్నించలేదు, వాళ్ళు మీరు కలిసే ఉన్నారు అన్నారు. మేం ప్రశ్నించినన్ని సార్లు భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా భారతీయ జనతా పార్టీని ప్రశ్నించిన పరిస్థితి లేదు కదా. అన్ని వైఫల్యాల మీద మాట్లాడినాం కదా, రాష్ట్రానికి రావాల్సిన అన్ని హక్కుల మీద 100 సార్లు రిప్రజెంటేషన్లు ఇచ్చినాం కదా, మా ఎమ్మెల్యేలు మా మంత్రులు పోయి కలిసిండ్రు కదా. ఎన్ని చేసినా, మేము ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఎక్కడికక్కడ మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు చేసింది ఇదే కేంద్ర ప్రభుత్వం, ఇదే నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అన్ని చేసినా కూడా మెట్రో ఫేజ్ 1 కంప్లీట్ చేసినాము. ఫేజ్ 2 కి సంబంధించి ఎక్కడైతే ఈ రోజు ఐటీ కారిడార్ అని చెప్తా ఉన్నామో, అదే ఐటీ కారిడార్ లో రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు కనెక్ట్ చేసే విధంగా భారతదేశంలో అన్ని మెట్రో నగరాలలో ఎయిర్పోర్ట్ తో కనెక్ట్ అయి ఉంది ఈ రోజు ఇదే మెట్రో. అదే రీతిలో మేము కూడా ఇక్కడ కనెక్ట్ చేయాలని ఆలోచనలు చేసి రాయదుర్గం దగ్గర శంకుస్థాపన చేసి కొబ్బరికాయ కూడా 2022లో కొట్టినామండి మేము, December 9 నాడు. దానికి ఈ రోజు ఎల్ఎన్టీని వీళ్ళు ఏదైతే సాకుగా చూపుతా ఉన్నారో, అదే ఎల్ఎన్టీ లోయెస్ట్ బిడ్ వేసి 6,250 కోట్లకు టెండర్ కూడా దక్కించుకున్నటువంటి పరిస్థితులు మనం చూసినాము. అన్ని జరిగిన తర్వాత వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, ఈ రోజు ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి వేటు ఎవరి మీద పడతా ఉంటదంటే, ఎల్ఎన్టీ నష్టాల్లో ఉంది, మేము ఇబ్బందులు పడతా ఉన్నామని ఆ కంపెనీ సిఎఫ్ఓ గారు చెప్తే, అదే సిఎఫ్ఓ శంకర్ గారిని ఏం చేస్తారంటే ఇమ్మీడియట్ గా జైలుకు తోలండి అని చెప్తా ఉంటారు. భయభ్రాంతులకు గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉంటారు. అది పీపీపీ మోడ్ లోనే కదా చేసింది, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లోనే కదా చేసింది. మీకు ఎంత బాధ్యత ఉందో వాళ్ళకి కూడా అంత ఉంటది కదా. వాళ్ళది ప్రైవేట్ కంపెనీ, వాళ్ళకి ఇంకెక్కువ బాధ్యత ఉంటది కదా, ఎక్కువ బాధ కూడా ఉంటది కదా. మేం ప్రభుత్వంలో ఉన్ననాడు కూడా ఇదే రకంగా 100 కన్సర్న్స్ ఉండే వాళ్ళకు ఒక్కొక్కటి సార్ట్అవుట్ చేస్తూ వచ్చినాము. కరోనా కాలంలో కూడా మెట్రోలో
ప్యాసింజర్స్ మొత్తం తగ్గిపోయినారు, పూర్తి స్థాయి నష్టాల దిశగా మేము పోతా ఉన్నామంటే ఆనాడు ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ గారు పిలిచి అనేక రకాలుగా మాట్లాడి సర్ది చెప్పి పట్టాలెక్కించినటువంటి పరిస్థితి. ఈ రోజు అటువంటి ప్రయత్నాలు మీరు ఏం చేయకుండా మీరు అమ్ముతారంటే చెప్పండి, మేము కొనడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తూ దాని వెనుకున్నటువంటి 280 ఎకరాల కీలకమైన ల్యాండ్లు ఏవైతే ఉన్నాయో, షాపింగ్ కాంప్లెక్స్లు ఏవైతే ఉన్నాయో వాటి మీద వీళ్ళ దృష్టి పడింది. వాటిని వీళ్ళకి సంబంధించిన బినామీలందరికీ ఏ రకంగా ఇవ్వాలన్నది మాత్రమే వీళ్ళ ఆలోచన. దాన్ని ఈ రోజు ముందు పెట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా ఏం చెప్తా ఉంటది, ముఖ్యమంత్రి గారే స్వయంగా ఏం చెప్తా ఉంటారు, ఢిల్లీకి పోతే నన్ను చెప్పులు ఎత్తుకుపోయటం లాగా చూస్తా ఉన్నారు, ఎక్కడ నయా పైసా అప్పు పుడతలేదు నాకని చెప్తా ఉంటారు. అప్పు పుడతలేదని మీరే అంటారు, మళ్ళీ 15,000 కోట్లకు దాన్ని దక్కించుకుంటా అని మీరే అంటారు. మంచి చెడో సరే ఈ రోజు దాన్ని మీరు టేక్ ఓవర్ చేసే ఆలోచనలు చేసిండ్రు. ఇవి పక్కన పెడుతూ ఫేజ్ 2 విషయంలో కూడా మళ్ళీ ఏం చెప్తారు, రాయదుర్గం నుండి ఉన్న దాన్ని క్యాన్సిల్ చేసి తొండలు కూడా గుడ్లు పెట్టినటువంటి ఫ్యూచర్ సిటీకి మెట్రో చేస్తాము అంటారు. జనాలు ఉండే దగ్గర, జన ఆవాసాలు ఉండే దగ్గర ఇవ్వాల్సిన దాన్ని పక్కన పెడుతూ ఎవరు లేని దగ్గర ఫ్యూచర్ సిటీకి ఫ్యూచరే లేదని ఒక రకంగా రాష్ట్రం అంతా కోడై ఊస్తా ఉంటే అక్కడ మెట్రో వేయాలన్న ఆలోచనలు ఎందుకు చేస్తా ఉన్నారు? ఇది కూడా పక్కన పెట్టండి. అసలు విషయానికి వస్తే IRFL నుండి మేము లోన్ తెస్తా ఉంటాము అని చెప్తా ఉన్నారు. దానికి సంబంధించి 6 నెలల నుండి వీళ్ళు ఆ లోన్ ప్రాసెస్ అంతా నడుస్తా ఉంది. వీళ్ళు తిరుగుతా ఉన్నారు, వాళ్ళు తిరుగుతా ఉన్నారు. ఇవన్నీ చేస్తూ అది మొదల్లేదు మోక్షం లేదు అని ఏ కంక్లూజన్ రాకముందే 176 కోట్ల రూపాయలు దానికి సంబంధించి అసెస్మెంట్ కోసం వీళ్ళు ఖర్చు చేసిండ్రు. దాని తర్వాత 84 కోట్ల రూపాయలు అదే IRFL కి ఏం చేస్తారు, మాకు లోన్ ఇవ్వండి అని ట్రాన్స్ఫర్ ఫీజు ఆల్రెడీ ముందే ఇచ్చేస్తారు. మిగిలిన 1400 కోట్లు ఏవైతే వీళ్ళు సబ్మిట్ చేయాల్సిందో ఆ 1400 కోట్లు కూడా ఇస్తారు. ఇన్ని ఇచ్చిన తర్వాత ఈ రోజు మాకు లోన్ రావట్లేదు, డిస్బర్స్మెంట్ అవ్వట్లేదు అని కాకి లెక్కలు కాకమ్మ కథలు చెప్తా ఉంటారు. ఇదే లోన్లకు సంబంధించి 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని రేవంత్ రెడ్డి గారు చెప్తుంటే దానికి ఒక తల ఒక తోక అన్నది లేదు ఈ రోజు వరకు. ఈ మాట నేను ఎందుకంటా ఉన్నా అంటే ఇదే IRFL ఏం చెప్తుందంటే లోన్ కోసం వీళ్ళు అప్లికేషన్ పెట్టిరు అని చెప్తూ ఇంత లోన్ అడిగినరు ఇంత టైం పీరియడ్ కి అని చెప్తా ఉంటారు. దాంట్లో ఎక్కడ కూడా 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నది వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఇది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయకుండా ఇదే IRFL దేశంలో ఈ రోజు వరకు 4,70,000 కోట్ల లోన్లు ఇచ్చింది. ఇది రైల్వే ప్రాజెక్టులకే. నిన్నగాక మొన్న నరేంద్ర మోడీ గారు నాయకత్వం వహిస్తున్నటువంటి గుజరాత్ కు కూడా ఇచ్చింది. సూరత్ లో ఒక మెట్రో ప్రాజెక్టుకి ఇచ్చింది. అక్కడ కూడా 8.5% కు మేము లోన్ ఇస్తున్నాము అని స్పష్టంగా మెన్షన్ చేస్తుంది. ఇదే IRFL ఈ హైదరాబాద్ మెట్రోకి సంబంధించి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి దానికి సంబంధించి ఎక్కడ 4% అనే డిస్కషన్ ఉండదు. పక్కన పెట్టండి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం నిన్నగాక మొన్న జీవో ఇస్తుంది. ఆ జీవోలో కూడా మేము ఇంత లోన్ తీసుకోవాలన్న ఆలోచన చేస్తున్నామని చెప్తారు కానీ 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అని చెప్పరు. భూ ప్రపంచంలో ఎవ్వరికి రానటువంటి 4% లోను మీకే ఎందుకు వస్తా ఉంది? ఈ రోజు 15,000 కోట్లతో నష్టాల్లో ఉన్నదాన్ని మేము టేక్ ఓవర్ చేస్తామని ఒక రకంగా చెప్తారు. భారతదేశంలో ఎవ్వరికి రానిది స్వయంగా దేశ ప్రధానమంత్రి గారికి కూడా రాని 4% కు మీకెందుకు వస్తా ఉంది? ఇవన్నీ మేము ప్రశ్నిస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఏం చెప్తా ఉంటారు, మమ్మల్ని దీంట్లోకి లాగి బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పే ప్రయత్నాలు చేస్తా ఉంటారు. ఈ రోజు రాష్ట్రంలో బీఆర్ఎస్ బీజేపీ కాదు, బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటే అనేది మేము స్పష్టంగా చెప్తా ఉన్నాం. దీనికి సంబంధించి మీరు ఒక్కసారి గమనిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో ఏమవుతుందండి, వీళ్ళిద్దరూ సరి సమానంగా పంచుకున్నట్టుగా GHMC ప్రాంతంలో ఒక్కటే అసెంబ్లీకి పరిమితమైన భారతీయ జనతా పార్టీ ఒక్క అసెంబ్లీ కూడా గెలవనటువంటి కాంగ్రెస్ పార్టీ కుమ్మక్క ఏం చేస్తాయి, GHMC పరిధిలో ఉన్నటువంటి 4 పార్లమెంట్లు వీళ్ళే గెలుస్తారు. చెరొక్క 8 పార్లమెంటు రాష్ట్రంలో వీళ్ళు సరి సమానంగా పంచుకుంటారు. దీని మీద రేవంత్ రెడ్డి గారు ఏ రకంగా నరేంద్ర మోడీ గారి ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తా ఉన్నారో మేమంటలేం ఈ మాట. ఇదే కాంగ్రెస్ పార్టీ AICC అన్నది అని ఏం చేసింది, రాష్ట్రంలో గెలిచే అవకాశాలుండి కూడా మనం 8 స్థానాలకే ఎందుకు పరిమితమేనని 3 సభ్యులతో AICC ఎంక్వైరీ కమిటీ వేసింది. ఇదే కాంగ్రెస్ పార్టీ మీద, ఇదే తెలంగాణకి నాయకత్వం వహిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు పార్టీ కమిటీ వేసింది. ఆ కమిటీ వచ్చి తెలంగాణ అంతా తిరిగి రిపోర్ట్ కూడా సబ్మిట్ చేసింది. ఇది మొదటి పాయింట్. రెండోది ఏం చేస్తా ఉంటదంటే ఇదే AICC నిన్నగాక మొన్న మీనాక్షి నటరాజన్ గారి విషయంలో భారతీయ జనతా పార్టీ ఆదేశాలకు అనుగుణంగా ఏ రకంగా వీళ్ళే ఇన్ఫర్మేషన్ పాస్ చేసిండ్రు అని భారతీయ జనతా పార్టీ మంత్రి చెప్తా ఉన్నారు. ఈ రోజు వరకు AICC దాని మీద విచారణ చేసింది, నన్ను కూడా ఎంక్వైరీ చేసిండ్రు అని స్వయంగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిన్నగాక మొన్న చెప్పిండు. ఇవన్నీ జరుగుతా ఉండి రేపు పొద్దున GHMC ఎన్నికలు వస్తా ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీని ఏ రకంగా మనం అడ్డుకునే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళు ఏం చెప్తా ఉంటారు, కిషన్ రెడ్డి గారిని దీంట్లో ఇన్వాల్వ్ చేయడానికి రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ అనే అట్మాస్ఫియర్ క్రియేట్ చేయడానికి ఒక న్యారేషన్
బిల్డ్ చేయడంలో భాగంగా కిషన్ రెడ్డి గారిని లాగుతా ఉంటారు. ఈ రోజు వరకు రాష్ట్రంలో అనేక ప్రాజెక్టుల విషయంలో చర్చలు జరిగినాయి కదా. కేంద్ర మంత్రి హోదాలో ఏనాడైనా కిషన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారా? ఏ ఒక్కదాని విషయంలో అయినా మీరు నాకు అప్పచెప్పండి, నేను కేంద్ర ప్రభుత్వం దగ్గర కూర్చొని నరేంద్ర మోడీ గారి టేబుల్ మీద ఫైల్ పెట్టి నేను సంతకం చేయించుకొస్తా అని ఒక్కనాడన్నా చెప్పిండ్రా? పొద్దున్న లేస్తే కుర్కురే ప్యాకెట్లు పంచాలి, రైల్వే స్టేషన్లలో లిఫ్టులు ఓపెన్ చేయాలి. కేంద్ర మంత్రి గారు చేసే పని ఇదా అండి? ఇంత స్పష్టంగా రాష్ట్ర ముఖ్యమంత్రి విమర్శలు చేస్తా ఉంటే సాయంత్రం 3 గంటలకు ప్రెస్ మీట్ పెడితే మధ్యాహ్నం 3 గంటలకు, సాయంత్రం 4 గంటలకు మీరు ఎందుకు ఖండించారండి? అంటే వీళ్ళిద్దరు కలిసి ఎంతసేపు బీఆర్ఎస్ పార్టీని మాత్రమే బదనాం చేయాలన్నది వీళ్ళ ఆలోచన. ఇన్ని చేస్తూ ఏదో ఒకటి చెప్పి ఇప్పుడు ఫైనల్ గా ఇదే 4%కి అసలు లోన్ వస్తుందా లేదా, అసలు లోన్ వచ్చే పరిస్థితి ఉందా, మెట్రో టేక్ ఓవర్ అయ్యే పరిస్థితి ఉందా, దీని మీదనే స్పష్టత లేకపోగా ఈ రోజు ఫేజ్ 2 కడతాము, ఇంకేదో కడతాము, ఇంకేదేదో చేస్తాము అని ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు. ఇప్పటికైనా ఉన్న ఇష్యూస్ ని సార్ట్అవుట్ చేయండి, అవి ఎట్లా ముందుకు తీసుకుపోవాలో ఆలోచన చేయండి. దాని తర్వాత ఫేజ్ 2 ఫేజ్ 3 అన్నది చాలా టైం ఉంది ఇంకా చేయడానికి. జయరామ్ గారు ఒక నిమిషం వెంకటరెడ్డి గారు కంటిన్యూ. ఒక నిమిషం, నేను ఎందుకు ఖండించట్లేదు నాకు అర్థం కావట్లేదు. నిన్న నుంచి మొత్తం డిస్కషన్లు ఇవే జరుగుతా ఉన్నాయి, ఏ ఛానల్ చూసినా జరుగుతూనే ఉన్నాయి కదా. అదే చెప్తా ఉన్నాం, మేము సమాధానం చెప్తున్నాం. ఎక్కడ ప్రాబ్లం ఎక్కడ ఉంది మీకు తెలియకుండా మళ్ళీ మా మీద అంటే ఎట్లా నాకు అర్థం కావట్లేదు. టెక్నికల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా, టేక్ ఓవర్ కంప్లీట్ చేయకుండా ఫేజ్ 2 కి ఎట్లా వస్తాయి మీకు తెలియదా? ఫేజ్ 2 గురించి కాదండి, అసలు ఫేజ్ 1 ఎక్కడ ఆగిందో వీళ్ళకి తెలియదు. అసలు ఇదే IRFL ఏం చేస్తదంటే మే 25 నాడు, నిన్నగాక మొన్న మే 25 నాడు అగ్రిమెంట్ చేసుకుంటది రాష్ట్ర ప్రభుత్వంతో. ఇదే IRFL ఏం చేస్తదంటే 29 మే నాడు మేము 13,600 కోట్ల రూపాయలు మా అకౌంట్ లో సిద్ధంగా ఉన్నాయి, 29 మే నాడు మేము ట్రాన్స్ఫర్ చేస్తాము అని చెప్తుంది. అంటే అగ్రిమెంట్ లేకుండానే మీ దగ్గర స్పష్టమైన టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండానే చెప్పిండ్రా? మీ IDBI ఏ రకంగా ఈరోజు సర్వే చేసింది, శాంక్షన్ ఏ రకంగా చెప్పింది, అవన్నీ పక్కన పెడుతూ ఊరికే బట్ట కలిసి మీద చేసే ఆలోచనలు ఎందుకు చేస్తా ఉంటారు? మీరు అడిగిన దానికి సమాధానం చెప్తే మళ్ళీ మధ్యలో కల్పించుకుంటున్నారు. కంప్లీట్ చేసినాక మాట్లాడండి. నేను ఏమంటున్నా, కాంగ్రెస్ పార్టీకి కానీ వీళ్ళు ఏమంటారంటే కాంగ్రెస్ పార్టీ ఏమో బీజేపీ బీఆర్ఎస్ అంటారు, బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ బీజేపీ అంటారు. ఏ విధంగా నాకు అర్థం కావట్లేదు. మేము ఈ దేశంలో ఉన్నాము అంటే, దేశంలో ఈ రాష్ట్రంలో ఈ దేశంలో అన్ని రాష్ట్రాలు మేము కైవసం చేసుకుంటామంటే కాంగ్రెస్ పార్టీని ఓడించి మేము వస్తా ఉన్నాం కదా. ఎట్లా కైవసం చేసుకుంటారు అందరూ తెలుసులే. మీరు ఏం చేస్తారు? మహారాష్ట్ర, బెంగాల్ నిన్ననే ఉదాహరణ. ఆలోచన అవకాశమే మీరు ఎట్లా కైవసం చేసుకుంటారు అన్ని తెలుసన్నా. బెంగాల్ చూడు, నిన్నగాక మొన్న బెంగాల్ ఏం చేస్తారు, ఏం చేస్తారు? మీరు మెట్రో గురించి చెప్పండి. అవకాశం ఇస్తారని చెప్పి ఒక్క నిమిషం. జయరామ్ గారు, ఇప్పుడు నిఖిల్ రావు గారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పాత రూట్లను కూడా మార్చింది అని అంటున్నారు. అయితే ఫ్యూచర్ సిటీకి ప్రాధాన్యం ఇవ్వటం సరైన నిర్ణయమే అంటారా, లేదంటే పాత రూట్లలోనే వెళ్ళటం మంచిది అంటారా? ఏం చెప్తారు, మీ అనాలిసిస్ ఏంటి? ఇది ఇప్పుడు సమస్య ఏంటిది అనేది చాలా కీలకం. సబ్జెక్ట్ ఏంటనే విషయాన్ని చాలా ఇంపార్టెంట్. ఆ విషయాన్ని పక్కన పెట్టేసి మనం పక్కదోవ పట్టియడం కోసము తీసుకొచ్చి అనేక అంశాలు ముందు పెట్టడం ప్రయోజనం లేదు. మెట్రో రైలు విషయం లోపల ఇప్పటి వరకు ఉన్న లాసెస్ ఎంత ప్రజలకు అనే దాన్ని ఆలోచించాలి. దాన్ని మెట్రో రైలు లాసెస్ ఉన్న తర్వాత కూడా ప్రభుత్వము మళ్ళీ ఆ లాసెస్ ని తన నెత్తి మీద ఎత్తుకోవడానికి ఎందుకు ప్రయత్నిస్తుంది అనేది ఇంకొకటి ఆలోచించాలి. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు ఇదే. మనకు ఆర్టీసీని కంపేర్ చేసే ఆర్టీసీ కామన్ మ్యాన్ ట్రాన్స్పోర్ట్, కామన్ మ్యాన్ ఆర్టీసీ ట్రాన్స్పోర్ట్ ని మనము దాన్ని రెక్టిఫై చేయకుండా, అక్కడ నిధులను కేటాయించకుండా మెట్రో రైలుకు ఎవ్రీ మంత్ 400 crores లాసెస్ ని మనం ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాం. మేము పదే చెప్పాము, ఇది చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది రానున్న రోజుల లోపల. ఎల్ఎన్టీ కానీ లేకపోతే ప్రభుత్వాలకు కానీ ప్రజలకు కానీ ఇది గుదిబండలాగా మారుతుంది. దీన్ని కొంచెము ఆలోచనతో చేయాలనే విషయాన్ని చాలా సందర్భాల లోపల అడ్వైజ్ చేశాం, చాలా డయాస్ లో చెప్పాం. అయినా కూడా గత ప్రభుత్వం పట్టించుకోలేదు, ఈ ప్రభుత్వానికి అయితే అసలు చీమ గుట్టినట్టే లేదు. ఇక ఈ లాసెస్ నంతా, ఈ ఫేర్ లాసెస్ నంతా మీరు ఎక్కడ ఫిల్అప్ చేయాలనుకుంటున్నారు? ఇదే దాన్ని కనుక మీరు జస్ట్ 25% ఈ అమౌంట్ లోపల 25% కనుక మీరు ఆర్టీసీ మీద కేటాయింపులు చేసినట్లయితే కామన్ మ్యాన్ విలేజ్ వరకు క్షేమంగా సురక్షితమైన ప్రయాణాన్ని
వస్తది. Okay. దాని మీద కాన్సన్ట్రేషన్ లేదు ప్రభుత్వానికి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇక్కడ ఉండే మెట్రోకు నిధులు కేటాయించడంతో పాటు అక్కడ బిజినెస్ యాక్టివిటీస్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంది రేవంత్ ప్రభుత్వం. ఇక్కడ బిజినెస్ యాక్టివిటీ మీద మీరు కాన్సన్ట్రేషన్ చేసేసి దీన్ని డిపిఆర్ గా చేసేస్తే దాన్ని అది ఓన్ గా అది కరెక్ట్ అని చెప్పకుండా తప్పు అని చెప్పకుండా బీజేపీ దీన్ని డ్రాగన్ చేసుకుంటూ ఇంకొక ప్లేయర్ గురించి మాట్లాడుతున్నారు. అంటే ఇది ఈ విషయాలన్నింటికి ఒకదానికొకటి ఎక్కడ సంబంధం లేదు. ఇక్కడ కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ కానీ లేకపోతే కాంగ్రెస్ రేవంత్ రెడ్డి కానీ బీఆర్ఎస్ కేటీఆర్ కానీ లేకపోతే కేసీఆర్ కానీ ఇవి కాదు కదా ఇక్కడ సమస్యలు. సమస్య మెట్రో ప్రజలు. మెట్రోతో వచ్చే లాభ నష్టాలు ఎంత, ప్రజలకు ఎంత మనకు ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నాము, నెక్స్ట్ ఈ ట్రాన్స్పోర్ట్ ఎక్కడి వరకు చేకూరుతుంది, దాంట్లో ఉండే ఇబ్బందులు ఎన్ని మనం కోరుకుంటున్నామో, ఇక్కడ ఆర్టీసీలో ఉన్న డిఫిషియన్సీ ఏంది, మెట్రోలో ఉన్న డిఫిషియన్సీ ఏంది, దీన్ని కదా కంపేర్ చేయాల్సింది ప్రభుత్వము. ఇక్కడ ఏది కంపేర్ చేయదు, ఏది ప్రతిపక్షాలు అడగవు. ఇది ఏమి అడగకుండా రేవంత్ టాపిక్ ను కొత్త టాపిక్ తీసుకొచ్చి పెట్టేస్తే దాని వెనకాల మనం చర్చలు డిస్కషన్స్, దాని వెనకాల బీజేపీ బీఆర్ఎస్ పరిగెడుతుంది. అయ్యా అది కాదు మనం చేయాల్సింది. మన ప్రజలు, మన ప్రభుత్వము, మన ప్రణాళిక మనం దేనికోసం చేస్తున్నామో అనేదాన్ని సెకండ్ ఫేజ్ మెట్రోనే కాదనటం లేదు, కానీ దాన్ని బలంగా మనం ఆర్టీసీని ఎందుకు మనం రూపొందించుకోవటం లేదు అనేది ప్రశ్న. ఇక్కడ అత్యధికంగా కామన్ మ్యాన్ ఎక్కడ ప్రయాణం చేస్తున్నాడు, వాళ్ళను ఇంటి వరకు సురక్షితంగా చేరుస్తున్నామా లేదనేది రెండో ప్రశ్న. ఇక్కడ మెట్రో రైల్ లోపల ఉన్నది అర్బన్ లో ఉండే ఏరియాస్ లోపల స్టూడెంట్, ఎంప్లాయీస్, విద్య వాళ్ళ క్షేమం, సంక్షేమం ప్లస్ ట్రాఫిక్ లోడ్ అనేది మూడవ సమస్య. ఈ సమస్యలన్నింటినీ పరిష్కారం అనేది ట్రాన్స్పోర్ట్. ఈ ట్రాన్స్పోర్ట్ ను మనం ఏ విధంగా దీన్ని రెక్టిఫై చేసుకోవాలి. నిన్న కాక మొన్న ఇక్కడికే వచ్చేసి మోడీ గారు వచ్చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడాలి అంటారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను వాడాలి అంటే ఒక మెట్రో ఒక్కటే కాదు సార్, మెట్రో ఒక్కటే కాదు రేవంత్ రెడ్డి గారు. ఇక్కడ ఆర్టీసీ కూడా చాలా కీలకమైంది పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. మెట్రో రాకముందుకు ఆర్టీసీనే ఉన్నది. ఆర్టీసీ కీలకమైన దాన్ని అన్ని రాష్ట్రాల లోపల బలోపేతం చేస్తుంటే తెలుగు రాష్ట్రాల లోపల ఆర్టీసీని నిర్వీర్యం చేయడానికి గల కారణాలు ఏంటి? దీన్ని కదా మనం ప్రశ్నించుకోవాల్సింది, ఇక్కడ కదా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది. దీన్ని కంపేర్ చేస్తే ఆర్టీసీ మనకి ఎంతవరకు ఇబ్బందుల నుంచి తేరుకుంటుంది, నెక్స్ట్ మెట్రో రైలు ఎంతవరకు ఇబ్బంది. మెట్రో రైలు ఇబ్బంది నుంచి తేరుకోవాలంటే అనదర్ 10 years పడుతుంది. అదే ఆర్టీసీని కనుక ఇదే కాన్సన్ట్రేట్ చేస్తే విత్ ఇన్ 1 year లోపల మనం దాన్ని రెక్టిఫై చేయొచ్చు. కానీ ఆర్టీసీలో ఉన్న భూములను కొల్లగొట్టాలి అనుకుంటే దాన్ని రెక్టిఫై చేయొద్దు. ఇక్కడ ఉన్న ఆస్తులను ప్రైవేట్ పరం చేసేసి ఇక్కడ బినామీలు అని చెప్పను, ఎందుకంటే నేను రాజకీయ పార్టీని కాదు కాబట్టి. ఇక్కడ మెట్రోలో ఉండే ఒక కార్పొరేటివ్ బిజినెస్ అంశాలను కనుక తీసుకొచ్చుకోవాలనుకుంటే మనం మనకు కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టుకోవచ్చు. ఇది కావాల్సిన వ్యక్తులకు కట్టబెట్టుకునే అంశాల లోపల వస్తున్న గొడవలే తప్ప ఇక్కడ ఉన్న అంశాలను బీజేపీ ఎందుకు ఇక్కడ ఉండేదాన్ని మనం ఎంత లాస్ వస్తుంది, ఎంత బెనిఫిట్ వస్తుంది రాష్ట్రానికి, ఇది బీజేపీ అడుగుతలేదు, బీఆర్ఎస్ అడుగుతలేదు, కాంగ్రెస్ చెప్తలేదు. ఈ డ్రైవ్ అంత ఎక్కడికి పోతుంది అంటే ఇక్కడ మెట్రోను మనము నెత్తిన మోయడానికి ప్రజలు ఏమైనా కంకణం కట్టుకున్నారా ఏంది? ఇదేనా ఉన్నది? ఇక్కడ ప్రభుత్వ ఆస్తులను గాని ప్రజలకు యూటిలైజ్ చేసుకున్న విధానాన్ని గాని అత్యధికంగా ఏది యూటిలైజ్ చేసుకుంటుంది, దేన్ని మనం కోఆపరేట్ చేసుకోవాలి, తక్కువ పెట్టుబడితోని ఎక్కువగా ప్రజలకు రీచ్ అయ్యి లాభాలు వచ్చేదాన్ని చూసుకోవాలి. ఇది ప్రభుత్వ సంస్థల లోపల కీలకమైన ఏంది? విద్యా వ్యవస్థ, ఆరోగ్యము, ట్రాన్స్పోర్ట్. ఇది కామన్ మ్యాన్ కి రిక్వైర్మెంట్. ఈ కామన్ మ్యాన్ రిక్వైర్మెంట్ లోపల మీరు ప్రజెంట్ చేస్తున్న విధానాలు ఏంది అంటే రేవంత్ రెడ్డి దగ్గర 0. నీకు తెలివి ఉండి మాట్లాడుతున్నావా లేక మాట్లాడుతున్నా? లేకపోతే ఇదే అంశాన్ని దాన్ని అదే ఇన్ఛార్జ్ మా లింగం యాదవ్ లాంటి వాళ్ళని పెట్టు, లేకపోతే కాంగ్రెస్ లోపల అనేక మంది విద్యార్థులు ఉన్నారు, అనేక మంది యూనివర్సిటీస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, దానిపైన ఒక స్టడీ మెటీరియల్ క్రియేట్ చేసేయి, దీని లోపల లాస్ట్ బెనిఫిట్స్ ఎంతో చెప్పు. అది కూడా కాకపోతే బయట నుంచి ఉన్న మేధావులతో అడ్వైస్ తీసుకో, బయట లేకపోతే అప్పుడు పక్షాన్ని తీసుకొచ్చి పెట్టు. ఇది ఏది కాదు. ఇక్కడ ఓన్లీ దోపిడీకి మాత్రమే దారి తీసుకునే ప్రోగ్రామ్ లో ఇక్కడ కాంగ్రెస్ ముందు పెట్టుకున్నది. ఇది సిగ్గుపడకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇప్పుడు రాజకీయాలు చేసే ప్రోగ్రామ్ ఉంది. ఎప్పుడైతే ప్రభుత్వం ఎలక్షన్ల ముందు రాజకీయాలు చేయి, కానీ నువ్వు
24 గంటలు రాజకీయాలు చేస్తుంటావా? ఇది కదా మనం సిగ్గుపడాల్సింది. రైట్ జయరామ్ గారు, రైట్ అండి, రైట్. లింగం యాదవ్ గారు ఏం చెప్తారు? బిజినెస్ యాక్టివిటీస్ మీద ఎక్కువ రేవంత్ రెడ్డి కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు, రేవంత్ ప్రభుత్వం అంటున్నారు. మరి జయరామ్ గారు ఏం చెప్తారు? మా అన్నగారు బహుశా ఆయన మాట్లాడిన విషయాలు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడితే బాగుంటది. ఇవాళ ఎక్కడ కూడా ప్రజాప్రభుత్వం, ఒక్క నిమిషం అన్న మీరు మాట్లాడినప్పుడు నేను నేనేమన్నా మీరు ఆర్టీసీని బలోపేతం చేస్తారు. ఆర్టీసీని అన్నా అందరు తెలుసు. నేనేమన్నా అంటే ఇవాళ ఇదే ఆర్టీసీని నేను ఒక్క నిమిషం అన్నా మీరు మాట్లాడిన దానికే చెప్తా. ఇదే ఆర్టీసీని ఆస్తులు అమ్మాలని చూసింది ఎవరు అందరికి తెలుసు. ఆస్తులను వేలానికి పెట్టింది ఎవరు కూడా తెలంగాణ ప్రజలందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. ఇదే కేసీఆర్ 10 ఏళ్లలో ఎక్కడ కూడా ప్రభుత్వ ఆస్తులు ఉంటే కానీ మీకు అన్న ఉన్నటువంటి వరంగల్లో కూడా అదే జరిగింది. ఇదే ఆర్టీసీ డిపోలని ఆస్తులని తనాఖా పెట్టినటువంటి వ్యక్తులు ప్రైవేట్ సంస్థలకు దారాదత్తం చేసినటువంటి వ్యక్తి కేసీఆర్. ఇవాళ ప్రజాప్రభుత్వం ఆ విధంగా చేస్తలేదు. ఇవాళ ఆర్టీసీని కాపాడుతుంది. ఇవాళ మహిళలకు ఉచిత బస్ ప్రయాణంతో ఇవాళ కొత్తగా బస్సులు కొన్న దాదాపు 2000 బస్సులు ఇవాళ కొత్తగా ఇవాళ ప్రజాప్రభుత్వం కొనుగోలు చేసింది. ఎక్కడ కూడా ఆర్టీసీని గతం చేసినట్టు చేయట్లేదు. ఇంకొకటి అన్న, ఇవాళ మనందరం కూడా ఇవాళ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవాళ అన్న కూడా తెలిసి కూడా మాట్లాడరు కొంతమంది. నేనేమన్నా ఇవాళ అర్బనైజేషన్ ద్వారా ఎక్కువ కూడా మెట్రో నగరాల పైన భారం ఎక్కువ పడుతుంది. ఇది ఒక చిన్న లాజిక్ అండి. ఇవాళ తెలంగాణలో హాఫ్ ఆఫ్ ది పాపులేషన్ ఇవాళ రీజనల్ రింగ్ రోడ్ మధ్యలోనే ఉంది. ఇంకా భవిష్యత్తులో ఇవాళ ఎందుకంటే ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని నగర జనాభా అన్ని కంపెనీలన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నాయి. ఇవాళ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దీన్ని భవిష్యత్తులో దృష్టిలో పెట్టుకుని ఇవాళ మెట్రో లాంటి ట్రాన్స్పోర్ట్ కనుక మనం బలోపేతం చేస్తే ఇవాళ ప్రజలు చూడండి, ఇవాళ బస్సులో ప్రయాణించిన దానికి మెట్రోలో ప్రయాణించిన దానికి డిఫరెన్స్ ఉంటుంది. ఇవాళ కార్పొరేట్ సంస్థలు ఇవాళ ఐటీ సెక్టర్లో పనిచేసి ఎక్కువ దీని ద్వారా మనం ఈ సౌకర్యం కనుక మెట్రో కనుక విస్తరిస్తే వాళ్ళు ఓన్ వెహికల్ వాడరు. ఇవాళ మనం చూస్తున్నామండి, ఒక వ్యక్తే ఉంటాడు, పెద్ద కారు ఉంటుంది, 4-వీలర్ కారు. ఇవాళ దీని వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. మెట్రో విస్తరిస్తే ప్రజలకు సౌకర్యంగా ఉంటుందని తప్ప ఇవాళ అన్నట్టు మేము మెట్రో ఎక్స్పాండ్ చేస్తే ఆర్టీసీని బంద్ చేస్తామని కాదు. దయచేసి ఈ విధంగా మాట్లాడదు. కేసీఆర్ ఆ విధంగా చేసిండు, మేము దాని గురించి మాట్లాడండి. కానీ ప్రజాప్రభుత్వం ఆర్టీసీని రక్షిస్తుంది, ఆర్టీసీని బలోపేతం చేస్తుంది, ఎట్ ద సేమ్ టైం మెట్రోను కూడా బలోపేతం చేస్తుంది. దాని గురించి ముఖ్యమంత్రి గారు మాట్లాడుతారు. ఇవాళ అన్నలు మాట్లాడుతూ మరి ఎవరన్నా కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇవ్వాలి. మరి మీరందరూ కూడా మాట్లాడండి. కిషన్ రెడ్డి గారు మాట్లాడండి. కిషన్ రెడ్డి అయ్యా నువ్వు తెలంగాణ బిడ్డవు కదా, తెలంగాణ నుంచి కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉన్నావు కదా, ఎందుకు పర్మిషన్ తెస్తలేవు, ఎందుకు ఎన్ఓసి ఇస్తలేవు, దీని గురించి నువ్వు ఎందుకు మాట్లాడవు? మరి మనందరం కూడా ప్రశ్నించాలి కదా. ఏం తెలంగాణకు మెట్రో ఇవాళ వైజాగ్ మెట్రోకి వచ్చిందన్న, సూరత్ మెట్రో వచ్చింది, అహ్మదాబాద్ కు 2వ ఫేజ్ కు మెట్రో అనుమతులు ఇచ్చారు, యూపీకి అనుమతులు ఇచ్చారు. మరి తెలంగాణకి ఎందుకు దేరు అంటున్నా నేను. ఇవాళ తెలంగాణ నుంచి ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి కేంద్ర జీడీపీలో ఎంత వాటా పోతుంది. ఇవాళ హైదరాబాద్ లాంటి నగరాన్ని విస్తరించాలి కదా మనం. ఇవాళ దీని మీద మెట్రో ఎక్స్పాండ్ చేయాలి. ఇవాళ మనందరి సమస్య కదా. ఇవాళ మనం కూడా ట్రావెల్ చేస్తున్నాం హైదరాబాద్ లో, డే టు డే లైఫ్ లో చేస్తే ఎంత ఇబ్బంది అవుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ముఖ్యమంత్రి గారు ఒక దీర్ఘకాలిక ప్రణాళికతోటి ముందుకెళ్తున్నారు. ఈ విషయంలో కిషన్ రెడ్డి గారు మీరు చొరవ తీసుకోండి అన్నాం, దాంట్లో తప్పే ఉంది. ఇక బీఆర్ఎస్ మిత్రుడు మాట్లాడుతుండు, బీఆర్ఎస్ ఎవరిద్దరు కలిసిరో అందరికి తెలియదా అండి? 10 ఏళ్లలో కలిసి ఉన్నది మీరే కదా. మేము ఏనాడైనా బీజేపీ కాంగ్రెస్ ఏ విషయంలో కలిసిందో ఒక్క విషయంలో చూపించండి. ఇంకోటి ప్రధానమంత్రిని కలుస్తారు, ప్రధానమంత్రి కేంద్ర మంత్రుల్ని. మన ఈ దేశ రాజ్యాంగం ప్రకారం ఆయన ప్రధానమంత్రి, ఇక్కడ రాష్ట్ర ముఖ్యమంత్రి వదల డెఫినెట్ గా కలుస్తాం, మన సమస్యలు చెప్తాం, మా బాధలు వినమంటాం, మాకు రావాల్సిన న్యాయబద్ధమైన వాటా ఇవ్వమని అడుగుతాం, బరాబర్ అడుగుతాం. తప్పే ఉందండి? ఈ దేశ ప్రధాని మేము కలపోతే ఎవరు కలుస్తారండి? ఈ దేశ ప్రధాని కలవతే పక్క దేశ ప్రధాని కలవటం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వదల డెఫినెట్ కలుస్తాం. మా రాష్ట్ర వాటా ఏదైతే ఉందో న్యాయం జరిగేంత వరకు కొట్లాడుతాం. ఇంకొకటి బీజేపీ నాయకుడు మాట్లాడుతూ ఇంత ముందుకు ఏదైతే హామీల గురించి మాట్లాడుతారు, మరి మీరు హామీలు మేమేం చేసినావో చర్చిద్దాం. మీరేం చేసిరండి? 2 కోట్ల ఉద్యోగాలు సంవత్సరానికి అన్నారు. ఇవాళ పేపర్ లీకేజ్లు అయ్యి బయట పడుతుంటే విద్యార్థులు అరిగోసపడుతున్నారు తల్లిదండ్రులు. దాని గురించి మాట్లాడండి. నీట్ పేపర్ లాంటి సిబిఎస్ లాంటి పేపర్ లీకేజ్ అయ్యి విద్యార్థుల భవిష్యత్తు ఆగమవుతుంది. 12 ఏళ్లలో 90 పైగా ఇవాళ పేపర్ లీకేజ్ చేసిన చరిత్ర మీది. మీరేం మాట్లాడతారండి? మీ హామీల గురించి ఉద్యోగాలు ఇవ్వండి, 15 లక్షల అకౌంట్ వేస్తున్నావు, ఏదేమైంది? అరే తెలంగాణకు విభజన చట్టంలో హామీలు 12 సంవత్సరాల నుంచి అమలు చేయనటువంటి దుర్మార్గులు బీజేపీ నాయకులు, కేంద్ర ప్రభుత్వం. మీరు ఇంకా తెలంగాణ గురించి మాట్లాడితే ఎట్లండి? దయచేసి ఇది మంచి పద్ధతి కాదు. తెలంగాణ బిడ్డలుగా మనందరం కూడా ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఇప్పుడు జయరామన్న గానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ అందరం కూడా మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ అభివృద్ధి చెందితే మన భవిష్యత్తుకే కదా, మన నెక్స్ట్ జనరేషన్ కూడా ఇంకా మంచిగా ఇన్వెస్ట్మెంట్లు వస్తే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందని ఉద్దేశం. రైట్, థాంక్యూ. వెంకటరెడ్డి గారు ఏం చెప్తారు? లింగం యాదవ్ గారు కామెంట్స్ చూసారు, ఏం చెప్తారు? ఫైనల్ కంక్లూజన్ ఇవ్వండి సార్. ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉందంటే కుర్తెలబడ్డ ఎలకలాగుంది.
ఉర్జలో పడ్డ ఎలకలాగా ఉంది పరిస్థితి వాళ్ళని. ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొట్టుకుంటూ పచ్చి అబద్ధాలు మాట్లాడుకుంటూ తెలంగాణ ప్రజల్ని మోసం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నారు తప్పితే ఎక్కడ కూడా లేదు. ఎందుకు చెప్తున్నా అంటే తెలంగాణలో రావాలని ప్రభుత్వంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనుకుంది. సరే రకరకాల హామీలు ఇచ్చింది, అన్ని రకాల అందరికి హామీలు ఇచ్చింది, ఒక్కరిని కూడా వదిలిపెట్టలేదు. ఇక్కడ వృద్ధులు గాని, మహిళలు గాని, రైతులు గాని. ఏ హామీ అమలు చేయలేదు చెప్పు, ఏ హామీ అమలు చేయలేదు చెప్పు. నువ్వు కొంచెంసేపు ఆగుతావా? అరే అమలు ఏం చేయలేదు, నేనే మేనిఫెస్టో ఐఎమ్ ద పర్సన్ కదా. మేము ఏం హామీ ఇవ్వలే ఇచ్చి ఏం అమలు చేయలేదు చెప్పు. నీకు దమ్ముంటే నువ్వేం చేయలేదో నేను చెప్తా, నువ్వేం చేయలేదో నేను చెప్తా. అరే ఏం మాట్లాడతావు హామీల గురించి? అరే మెట్రో గురించి నువ్వు చేయంటే హామీల గురించి మాట్లాడతావు. నువ్వు ఏం హామీలు చేయలేదు, నేనే రాసిన ఎస్ ఐఎమ్ ద కంపెల్ ద మేనిఫెస్టో. నాకు నేను చెప్తా, నువ్వు ఏం అమలు చేయలేదు చెప్పు. ఏం మాట్లాడుతావు? నీకు ఏం తెలుసండి? 12-15 లక్షల అకౌంట్లు వేస్తున్నావు, ఏడేసినావు. ఏం మాట్లాడతావండి? అరే సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అన్నావు, మరి ఎక్కడ పోయినాయి? రైతులకు ఆదాయం రెట్టింపు చేస్తున్నావు, రైతులకు పెన్షన్ ఇస్తున్నావు, ఎక్కడ పోయినా రైతుల పెన్షన్? అరే ఏం మాట్లాడతారు? అరే మెట్రో గురించి మాట్లాడంటే హామీల గురించి మాట్లాడతాడు. వెంకటరెడ్డి గారు మనం మెట్రో గురించి మాట్లాడదామండి, టాపిక్ డైవర్ట్ అయిపోతుంది. అరే మెట్రో గురించి మాట్లాడు, తెలంగాణ విభజన చట్టం గురించి, హామీల గురించి మాట్లాడు. నువ్వు హామీల గురించి మాట్లాడతావు. నాకు అర్థం కావట్లే. అరే పార్టీ ఏం హామీలు ఇచ్చిందో మాట్లాడదాం. ఆయన మాట్లాడిన సేపు నేను కాము కూర్చున్నా. ఒక తెలివి ఉండాలి మాట్లాడటం. అరే ఏం మాట్లాడతావండి? తెలియలేదు, అరే బుద్ధి లేదు, నీకేం మాట్లాడదావు? అరే హామీల గురించి మాట్లాడు. ఏం హామీలు అండి? ఏం హామీలు? నువ్వు ఇచ్చిన హామీలు చెప్పు నీకు దమ్ముంటే. అరే తెలంగాణకు రావాల్సిన హామీల గురించి మాట్లాడాలంటే నువ్వు పార్టీలు ఇచ్చిన హామీల గురించి మాట్లాడతావు, కామన్ సెన్స్ లేకుండా. అరే ఏం మాట్లాడతావండి? నీకు చర్చ దేని మీద పెట్టినా నువ్వు దేని గురించి మాట్లాడు. నీ హామీల గురించి నీ మాట్లాడినా ఊకోవా? కామన్ సెన్స్ లేదు. హామీల గురించి ఏం హామీలు అమలు చేయలేదండి చెప్పు. నువ్వు ఏం హామీలో సమాధానం చెప్పు. నీకు నీకు సబ్జెక్ట్ మీద నీకు రేకపోతే లేదు, మీరు ఆగాలి. ఆయన కంటిన్యూ చేయండి. వెంకటరెడ్డి గారు టాపిక్ డైవర్ట్ అయిపోతుందండి. హామీల గురించి కాదు, మనకి మెట్రో గురించి మాట్లాడు. అదే దానికోసం వస్తున్నా. రకరకాల మాట్లాడింది కదా, వాటికి సమాధానం చెప్పొద్దా? నేను చెప్పొద్దు అంటున్నా. ఆయన టైంలో ఆయన మాట్లాడిన సేపు కాము కూర్చున్నా. వినయ్ ఓపిక ఉండాలి డిబేట్ కి వచ్చినప్పుడు. హామీల గురించి మాట్లాడింది నువ్వు, సబ్జెక్ట్ డిబేట్ చేసింది నువ్వు, నీకు వినయ్ ఓపిక లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలన్నీ ఎక్కొట్టుకుంటూ తెలంగాణ ప్రజలు మోసం చేసుకుంటూ 40 లక్షల మందికి ఉద్యోగాలు లేకుండా, జాబ్ క్యాలెండర్ లేకుండా, ఉత్పత్తి ఇవ్వకుండా 40 లక్షల మంది రోడ్ల మీద ఉన్నారు. అదే 40 లక్షల మందిని 22 కోట్ల ఉద్యోగాలు ఇప్పి నరేంద్ర మోడీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 12 సంవత్సరాలైంది 22 కోట్ల ఉద్యోగాలు ఇప్పి. మరి ఏం మాట్లాడతారండి? ఆయన ఆపుతారా మీరు? డిబేట్ చేపించుకుంటారా లేకపోతే? వెంకటరెడ్డి గారు అర్థం కావట్లేదు. సార్ లింగం యాదవ్ గారు ఒక్క నిమిషం, ఆయన ఏం చెప్తున్నారు వినండి. ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు, ఒక్క నిమిషం లింగం యాదవ్ గారు. లేకపోతే నువ్వు నాడు కూర్చుంటే ఆయన మాట్లాడలేడు. ఎవరేం మాట్లాడాలి? వెంకటరెడ్డి గారు ప్లీజ్ వెంకటరెడ్డి గారు కన్క్లూషన్. కాంగ్రెస్ పార్టీ కొడుతలు పడ్డ ఎలకలాగా తయారైంది. గిలగిల కొట్టుకుంటుంది. ఏమి చేయలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది ఈ రాష్ట్రంలో. 2.5 సంవత్సరాలుగా ఒక రోడ్డు వేయలేదు, ఒక మట్టి తీసి మట్టి వేయలేదు, ఒక గుంత దొవ్వలేదు, ఒక కంపెనీ రాలే, ఒక ఉద్యోగం రాలే. వెంకటరెడ్డి గారు ఒకవేళ హామీలు అమలుకు చేయకపోతే వెంకటరెడ్డి గారు నేనేమంటాను ఒక్క నిమిషం ఉండండి. నేను అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అంటే చుక్కలు చూపించడమే, ఒక సినిమా చూపిస్తున్నా తప్పితే కాంగ్రెస్ పార్టీ ఏమి చేయలేని స్థితిలో ఉంది. వెంకటరెడ్డి గారు అదే హామీలు అమలు చేయకపోతే అది నెక్స్ట్ ఎలక్షన్ లో ప్రజలే వాళ్ళకి ఎటువంటి తీర్పునిస్తారో తెలుస్తుంది. మనం మెట్రో గురించి మాట్లాడుతున్నాం. మాట్లాడుతుండాలి సబ్జెక్ట్ ఉండి మాట్లాడుతుండాలి. 2 కోట్ల ఉద్యోగాలు అన్న చెప్పావు కాబట్టి నేను వచ్చిన మెట్రో గురించి కూడా ఐఆర్ఎఫ్ నుంచి రుణం వస్తా ఉంది. వీళ్ళు టెక్నికల్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయకుండా, వీళ్ళు ఫైనాన్షియల్ ఫార్మాలిటీ కంప్లీట్ చేయకుండా చూపించమని చెప్పండి రేవంత్ రెడ్డి గారిని పేపర్ మీద చేసినావు. ఇవన్నీ కూడా ఎల్ఎన్టీ నుంచి టేక్ ఓవర్ చేయడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఎందుకంటే దాన్ని కూడా పొడిగించుకుంటూ పోతా ఉంది. వీళ్ళు ఏం చేయలేని స్థితిలో కనపడతా ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ లేదు, ఏది లేదు. ఇక కాంగ్రెస్ పార్టీ ఉన్న రోజులకి ఇదే జీవితం ఉంటది. పేపర్ మీద చెప్పాలి, టీవీల డిబేట్లలో అరవాలి, ఇట్లా ఉంటుంది తప్పితే ఎక్కడ కూడా
నేను చెప్పేది తెలంగాణకు మాత్రం అన్యాయం చేయాలి, తెలంగాణకు సవచల్లి ప్రేమ చూపించాలి. ఇది బీజేపీ నాయకులది. తెలంగాణకు అన్యాయం చేయాలి. ఉద్యోగాలు ఏం మాట్లాడతావు? నేను సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. అరే మరి దేశంలో తెలంగాణ ఈ దేశంలో లేదా అండి? అరే నీకు సబ్జెక్ట్ మాట్లాడుతున్నావా లేకపోతే ఏం మాట్లాడతావు? ఈ దేశంలో లేదండి తెలంగాణ? అరే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తే సంవత్సరానికి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు వచ్చాయి కదా. 70,000 ఉద్యోగాలు ఇచ్చిన సంవత్సర కాలంలో నువ్వు ఎన్ని ఇచ్చిన చేత? అరే ఏం మాట్లాడతారండి? నీకు ఉద్యోగాలు ఇచ్చిన చేత కాదు. పేపర్ లీకేజ్ అయి పిల్లల భవిష్యత్తు ఆగమైతుంది. దాని గురించి మాట్లాడు. సిగ్గుండాలి మాట్లాడుతాను కానీ నీట్ పేపర్ లీకేజ్ అయి పిల్లల భవిష్యత్తు ఆగమైతుంది. జీవితాలు త్యాగం చేయాలి. ఏం మాట్లాడతారండి? రైట్ వెంకటరెడ్డి గారు, రైట్ వెంకటరెడ్డి గారు, తెలంగాణ కోసం చేస్తున్న దాని గురించి చెప్పంటే మీరు హామీల వల్ల సబ్జెక్ట్ లేకుండా నిఖిల్రావు గారు ఒక్క నిమిషం సార్, జయరాం సార్ ఒక్క నిమిషం. వీళ్ళిద్దరు ఏం చేస్తా ఉంటారంటే నేను ఇచ్చినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను ఇచ్చినట్టు చేస్తా నువ్వు ఏడ్చినట్టు చేయి అనే రకంగా వీళ్ళిద్దరు మాట్లాడుతూ ఉంటారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏం చెప్తా ఉంటారంటే రేవంత్ రెడ్డి గారు ప్రధానమంత్రి గారిని కలిస్తే తప్పేంది అంటారు. కలిస్తే 100% తప్పు లేదు. ఆనాడు కూడా మేము అనేక సార్లు కలిసే ప్రయత్నాలు చేసినాము, కొన్నిసార్లు కలిసినాము, అనేక సార్లు రాజకీయంగా విభేదించారు కాబట్టి ఆనాడు అపాయింట్మెంట్ కూడా మాకు ఇయ్యలేరు. ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రుల కంటే ఎక్కువ రేవంత్ రెడ్డి గారు కలుస్తా ఉన్నారు. ఈ విషయంలో అనేక అనుమానాలు మాకు మాత్రమే కాదు, మీ పార్టీకి వస్తా ఉన్నాయి, మీ ఏఐసిసికి వస్తా ఉన్నాయి, మీ సిడబ్ల్యూసీకి వస్తా ఉన్నాయి. దాని మీద ఆలోచన చేయండి. భారతీయ జనతా పార్టీ నాయకులు ఏం చెప్తా ఉంటారంటే ఇప్పుడు వారు ఏం మాట్లాడుతూ ఉంటారంటే అనేక రకాలుగా సపోర్ట్ చేసినాము అని చెప్తా ఉంటారు. పాలమూరు రంగారెడ్డికి సంబంధించి అప్రూవల్స్ చేయమని 400 సార్లు అడిగినాం కదా, ఈ రోజు వరకు ఎందుకు ఇయ్యరు? దాని పక్కన ఉన్నటువంటి ఆంధ్ర పోలవరంకు జాతీయ హోదా ఇస్తారు, దాని పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో అప్పర్ భద్రాకి ఇస్తారు, పక్కన మహారాష్ట్రలో ఇస్తారు, అన్ని రాష్ట్రాలకు ఇస్తా ఉంటారు కానీ తెలంగాణకి ఇయ్యరు. వీళ్ళ మీ హామీనే కదా అది. నరేంద్ర మోడీ గారు వచ్చి చెప్పిండ్రు కదా జాతీయ హోదా ఇస్తామని, సుష్మా స్వరాజ్ గారు చెప్పిండ్రు కదా. ఇటువైపు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తా ఉంటది? 6 గ్యారంటీలు అంటారు, 13 హామీలు అంటారు, 420 హామీలు ఇస్తా ఉంటారు. ఒక్కదాన్ని కూడా ముందుకు తీసుకుపోయే పరిస్థితి లేదు. ఏమన్నా అంటా ఉంటే మేము ప్రజాపాలన అంటారు. ఆనాడు ఇందిరమ్మ ఏ రకంగా అయితే ఎమర్జెన్సీ పెట్టిందో అదే ఎమర్జెన్సీ ఈ రోజు తెలంగాణ ప్రాంతంలో నడుస్తా ఉంది. అదే రకంగా కక్ష కట్టి ఎవ్వరు నోరు తెరిచి మాట్లాడినా కూడా నిర్బంధిస్తా ఉన్నారు అని చెప్తా ఉన్నాము. నిజంగా రాష్ట్రానికి 100% ఉంది కదా, 100% ఉంది కదా. ఎక్కడికక్కడ ప్రతిపక్షాల గొంతు నొక్కుతా ఉన్నారు కదా మీరు, ఎక్కడికక్కడ ఇబ్బందులు పెడతా ఉన్నారు కదా. హామీలు అమలు చేయండి అంటే దాని మీద ఎక్కడ చర్చ చేసే పరిస్థితి లేదు. తులం బంగారం అన్నారు, ఎక్కడికి పోయిందండి? 30 నెలలు అవుతా ఉంది కదా. మెట్రోకి సంబంధించి ఇంత క్లియర్ గా అక్కడ భారతీయ జనతా పార్టీ అంత స్పష్టంగా కూడా తెలంగాణ గొంతు నొక్కాలని చూస్తా ఉంటే ఈ రోజు కూడా వారు ఏం చెప్తా ఉంటారంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టండి అంటారు. ఐఆర్ఎఫ్ఎల్ చాలా స్పష్టంగా పబ్లిక్ డొమైన్ లో పెట్టింది కదా, 13,600 కోట్లు అప్పడిగినరు అని. నిన్న కూడా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు కదా, రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు కదా, మీకు నమ్మకం లేకపోతే రండి, ఒక లారీ నిన్న పేపర్లు ఉన్నాయి మొత్తం చూపిస్తా మీకు అని చెప్పిండ్రు కదా. దాని మీద మీరు పోయే పరిస్థితి ఎందుకు లేదు? ఈ రోజు మీ 8 మంది ఎంపీలు ఉన్నారు కదా, తెలంగాణ న్యాయం చేయాలి కదా. లాస్ట్ మాట్లాడవచ్చు. నేనేమంటే దయచేసి ఇవాళ సమస్యలు ఎవరు ఎన్ని హామీలు ఇచ్చిరు, ఎవరు ఈ మేనిఫెస్టో ఏందో డెఫినెట్ గా దాని మీద చర్చ పెడదాం. ఇవాళ ప్రధానంగా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంటి? తెలంగాణకు మెట్రోకు మీరు కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూపిస్తుంది, తెలంగాణకు అన్యాయం చేస్తుంది, దాని గురించి మాట్లాడండి అంటున్నాం. మీరు సన్మానం చేస్తాం, మీరు తీసుకురండి అంటున్నాం. అరే ఇంతకంటే ఎక్కువ ఏం చేస్తామండి? మీరు ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిరా, ఎవరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో, మీరు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో, 12 ఏళ్ళ కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిరో, పీజీలు పిహెచ్డీ చేసి పకోడీలు వేసుకో అని మాట్లాడుతున్నా బీజేపీ నాయకులండి. పీజీలు పిహెచ్డీ చేసి మేము పకోడీలు వేసుకోవాలన్నా అండి? ఉద్యోగాలు ఇవ్వరా మీరు? కేంద్ర ప్రభుత్వం ఎన్ని ఖాళీలు ఉన్నాయి? లక్షల ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. దాని గురించి మాట్లాడండి. రైతుల పెన్షన్ ఇస్తున్నావు కదా, రైతుల ఆదాయం రెట్టింపు చేస్తావు కదా, వాళ్ళు చెప్పినందుకు నేను చెప్తాను. అందుకే దయచేసి దాని గురించి కాదు, మీరు బీజేపీ నాయకులు మీరే చొరవ తీసుకోండి. కిషన్ రెడ్డి గారు లేదా మీరు తీసుకోండి, కిషన్ రెడ్డి గారు మీరు ఒప్పించండి. అన్న కిషన్ రెడ్డి గారు ఇది పరిస్థితి బాగాలేదు, తెలంగాణ ప్రజలు మమ్మల్ని తిరగబడుతున్నారు, మన మీద మనం కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెద్దాం, మెట్రో అనుమతులు తెద్దాం, మూసి రిజర్వేషన్ డబ్బులు తెద్దాం, రీజనల్ రింగ్ రోడ్ డబ్బులు తీసుకొద్దాం, పాలమూరు రంగారెడ్డికి జాతీయ హోదా ఇద్దాం, విభజన చట్టాలు హామీలు చేద్దాం, ఆ విధంగా తీసుకురండి. మీకే మేము సన్మానం చేస్తాం అంటున్నాం కదా. జయరాం గారు ఫైనల్ కన్క్లూజన్, మనకు టైం అయిపోయింది సార్. ఇదిగో ఇక్కడ సబ్జెక్ట్ అంతనేమో మెట్రో గురించి మాట్లాడదేమో అనవసరమైన మాటలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పబ్లిక్ సంస్థలను కాపాడండి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను పెంచడానికి ట్రై చేయండి. అది ఏమి చేయకుండా ఈ మెట్రో మీద ప్రేమ, మెట్రోకు నేను వ్యతిరేకం కాదని పదే మెట్రోకు నేను వ్యతిరేకం కాదు, అయినా మెట్రో మీద అతి ప్రేమను చూపించడం వల్ల దీని వల్ల ప్రజలకు వచ్చే నష్టం లేదు, ఇక్కడ పంపకాల కోసమే తప్ప. దీనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఇది ఆడుతున్న ఒక డ్రామాగానే చూస్తారు తప్ప ఇక్కడ ప్రజలకు వచ్చే ఒరిగేది ఏమి లేదు. ఒకవేళ కనుక మెట్రో నగరాలకు మెట్రోకు మాకు మాత్రమే పర్మిషన్ ఇవ్వలేదని కాంగ్రెస్, పక్క వాళ్ళకి ఎందుకు ఇచ్చింది అనేది కాంగ్రెస్ కాదు. ఇక్కడ మనము మన ఆర్టీసీని మనము
సంస్థలను ఎందుకు కాపాడుకోవటం లేదని దాన్ని ఒక బ్రెయిన్ పెట్టి ఆలోచించారు కదా. అది ఏమీ లేకుండా పబ్లిక్ యూటిలిటీ ప్రోగ్రాంల కింద ప్రజలు ఏది ఎక్కువ అత్యధికంగా ఉపయోగించుకుంటున్నారో, ఏది ఎక్కువ అత్యధికంగా కావాలి అనే దాన్ని పక్కన పెట్టేసి ఒక మెట్రో కోసమే కంకణం కట్టుకున్నాడు బతకడం ఎందుకు? అట్లా అనుకుంటే రేపు మళ్ళీ మూసీలో పోతుంది కాంగ్రెస్. అలా కాకుండా పబ్లిక్ యూటిలిటీ దాన్ని మెట్రోను కాపాడండి, మెట్రోను తీసుకురండి, ప్లస్ ఆర్టీసీ ఉన్న డిఫిషియన్సీని మీరు కాపాడుకునే దమ్ముందా? లేదు. ఇక మెట్రో గురించి మాట్లాడడం ఎందుకు? మళ్ళీ అప్పులే కదా, ప్రజల మీద వేసేది కదా. అంటే ఇదంతా ఒక డ్రామాటిక్ స్టోరీ తప్ప ఇది రాజకీయ. అంటే లింగయ్య యాదవ్ గారు ఏమంటున్నారంటే ఐటీ కంపెనీస్ ఎక్కువగా ఉన్న వాళ్ళ దగ్గరికి సంబంధించి మెట్రోని ఎక్కువ యూజ్ చేసుకుంటూ ఉంటారు. సో వాళ్ళకి అనుగుణంగానే మనం మెట్రోని విస్తరిస్తే రేపు ట్రాఫిక్ కూడా తగ్గుతుంది అని చెప్పి సామాన్య ప్రజలు కూడా అండి ఇవాళ కంఫర్టబుల్ మెట్రో ఒకటే కాదు కదా, ఒక ఐటీ ఐటీ ఒకటే కాదన్న, దయచేసి విజిట్ పెట్టి మనం చూసుకోవాలి. ఐటీ అంటే ఐటీ ఎంత అన్న దయచేసి అది కాదన్న అన్న జయరామన్న అది కాదన్న. జనరల్ గా ప్రజలు మెట్రోకి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుండ్రు కదా, ఆ విషయంలో చెప్పా అన్న. మెట్రో ప్రజలు టైం సేవ్ అవుతుంది, ఫాస్ట్ గా ట్రావెల్ అవుతుంది, దాని ద్వారా మెట్రో ఉపయోగిస్తుంది. నాట్ ఓన్లీ ఐటీ అన్న, ఈవెన్ మనం కూడా మనందరం కూడా మెట్రోనే ఎక్కువ ఉపయోగిస్తాం. లేదు, మెట్రో మీద ఉన్న ప్రేమ ఆర్టీసీ మీద ఎందుకు లేదన్నది ఉందన్న. అందుకే మన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చర్చలు జరిపి సక్సెస్ గా చేసిన కదా తమ్ముడు. ఆర్టీసీలో ఉన్న లొసులు ఏందో నీకు తెలుసు, నాకు తెలుసు. గతంలో ఇదే కేసీఆర్ ఆర్టీసీ డ్రైవర్లు కార్మికులు సమ్మె చేస్తే ఏ విధంగా చేసిన ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి థ్యాంక్ యూ జయరామ్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ లింగయ్య యాదవ్ గారు, థ్యాంక్ యూ నిఖిల్ రావు గారు ఇవాళ డిబేట్ లో పాల్గొన్నందుకు. ఇవి ఇప్పటివరకు